ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి నెల 2వ ఆదివారమున ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్న వారికి అందరికీ ఈ చక్కనటువంటి అవకాశాన్ని కల్పిస్తూ బైబిల్ గ్రంథం అందరి చేతుల్లో ఉన్న చదవలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఒకవేళ చదువుతున్నా దేవుని యొక్క ఉద్దేశాలు అర్థం కానిటువంటి నేటి దినాలు ఎందుకు అర్థం కావటం లేదు అని మనం బైబిల్ నుంచి ఆలోచిస్తుంటే ప్రతి ఒక్కరికి లోకం మీద యావ, పనుల ఒత్తిడి, శరీర దురాశలను నెరవేర్చుకోవాలనేటువంటి ఆకాంక్ష ఎక్కువగా ఉండడం వల్ల దేవుని యొక్క ఉద్దేశాలు మనుషులకు అర్థం కావడం లేదు. దేవుని యొక్క వాక్యం ముందే చెప్పింది గనుక మీరు అర్థం చేసుకోగలిగితే దేవుని యొక్క మాటలలో ఉన్నటువంటి భావం మీకు అర్థమవుతుంది. యెహోవా యందు భయభక్తుల గలవారికి ఆయన మర్మము తెలిసే ఉన్నది అని బైబిల్ చెప్పింది. ఎవరైతే దేవుని ఎడల భయము కలిగి ఆయనను గూర్చి ఆయన చిత్తమును గూర్చి తెలుసుకోవడానికి వారి యొక్క సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తారో వారికి ఆయన గురించి ఎక్కువగా తెలుస్తుంది అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఏమండి? అయితే ఈ నెల ఈ సబ్జెక్ట్ క్రీస్తు రాకడకు ముందు క్రీస్తు రెండవసారి రహస్యంగా వస్తారు, దాన్ని ప్రత్యక్షత అన్నారు. ఏమండి? మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రత్యక్షత తర్వాత రెండవ రాకడ, ఈ రెండిటికి భేదం ఉందని లేటెస్ట్గా ఫారినర్స్ ఎక్కువగా బోధిస్తున్నారు. దానిని మన వాళ్ళు అరువు తెచ్చేసుకున్నారు. ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తు రెండవ రాకడని ఎందుకు అంటున్నామంటే ఈ మెస్సయ్య అనేటువంటి ఈయన అభిషిక్తుడు మొదటిసారి మానవుడిగా శరీరాన్ని ధరించుకుని కన్య గర్భాన మరి నజరేతులో ఆ యొక్క పరిసర ప్రాంతాలలో ఆయన సంచరించటం, బోధించటం, మరణించటం, పునరుద్ధానుడే లేవటం అనేది జరిగింది. ఈ సంగతి మనందరికీ తెలిసిందే. అయితే క్రీస్తు వారు వెళ్ళిపోతూ నేను మరలా వస్తాను అని చెప్పడం జరిగింది. దీనిని రెండవ రాకడ అన్నారు. క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి చెప్పుతున్న మాటల్లో ఉన్న భావాల్ని మనం అర్థం చేసుకోగలిగితే ఒక చోట ఆయన ప్రత్యక్షమగును అనేటువంటి పదం ఒకటి ఉంది, ఆయన రెండవసారి వచ్చును అనేటువంటి పదము కూడా ఉంది. ఈ రెండు వేరువేరు ఒకటి కాదని చెప్పి రెండిటిని రెండు భాగాలు చేసేసారు. ఈ రెండు భాగాలను మీకు చూపిస్తాను ఈరోజు తెర మీద. నేను ఆ యొక్క భాగాలు, అంశాలు ఏమైతే ఉన్నాయో, ఎలా వస్తాడని వాళ్ళు విభజించి చెప్పారో ఆ పాయింట్లని నేను తెర మీద చెప్తానండి. మీరు చాలా జాగ్రత్తగా ఉన్న కొన్ని నిమిషాలు మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఏమండి? అయితే ప్రపంచ చరిత్రలో క్రీస్తు రెండవ రాకడ అనేటువంటి దినం చాలా గొప్పది. రెండోసారి రావడం కన్ఫామ్. ఎందుకనంటే మొదటిసారి వస్తానని ప్రవక్తలు చెప్పారు, వచ్చాడు. ఈసారి రెండోసారి వస్తానన్నాడు, తప్పనిసరిగా వస్తాడు. ఎందుకంటే మొదటిసారి వస్తాడని ప్రవక్తలు చెప్పినప్పుడు రెండోసారి కూడా వస్తాడనేది కూడా నిజం. అయితే రెండోసారి వస్తానని చెప్పినటువంటి క్రీస్తు యొక్క మాటల్ని వక్రీకరించి ఈ మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి క్రీస్తుకు పూర్వమే ప్రవక్తలు ప్రవచించారు. యేసు తప్పనిసరిగా మొదటిసారి వస్తాడు, రెండవసారి వస్తాడు అని. అయితే దాని గురించి మాట్లాడుతూ పూర్వమే ప్రవక్తలు ఏమని ప్రవచించారో, హానోకు ఆదాము దగ్గర నుంచి పుట్టుకొచ్చిన వారిలో 7వ వాడు హానోకు. మీకు తెలుసు, మరణము చూడకుండా వెళ్ళిపోయాడని మన అందరూ చెప్పుకుంటూ ఉంటారు. హానోకు కూడా ఈ రెండవ రాకడ గురించి ఆయన మాట్లాడినట్టుగా బైబిల్ చెప్తుంది. చూడండి, యోధాపత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. ఏమండి?
యోధాపత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇలా అన్నాడు. ఏమని? ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరికీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను అని. ముందున్నటువంటి వారే ప్రవచించారు క్రీస్తు యొక్క రాకడ జరుగుతుంది అని, వస్తుంది అని. యేసువారు కూడా చెప్పారు, నేను మరలా వస్తాను అని. అదే యేసుక్రీస్తు వారు మీరు ఆ డాక్యుమెంట్ చూస్తే ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందని చెప్పారో వాటన్నిటికీ ముఖ్యాంశాలు. అయితే యేసుక్రీస్తు రెండోసారి ఎందుకు వస్తున్నాడు? మొదటిసారి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను అనేటువంటి వాక్యం మనకు బాగా తెలుసు. ఏమండి, చాలా జాగ్రత్తగా వినాలి. మొదటిసారి క్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే, లోకములో కలి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అంటే కలి అనగా పాపం. ఇది కలియుగం అంటున్నారు. క్రీస్తు యొక్క రాకడ ప్రారంభమే కలియుగ ప్రారంభం. అంటే కలియుగం ప్రారంభమయ్యి సుమారుగా 2000 సంవత్సరాలు కావచ్చున్నది. కలియుగం అంటే కలి అనగా పాపం. పాపం పెచ్చిరిల్లిపోతున్నటువంటి కాలం, యుగం. ఈ కలిని అంతం చేసేవాడు రావాలి. కలిని అంతం చేసేవాడు ఎలా అంతం చేయాలి? ఈ యొక్క కలిని, ఈ పాపాన్ని ఎక్కడో ఒక చోట కూర్చుంటే జరిగిపోతుందా? లేదా కూర్చుని 4 మాటలు చెబితే ఈ కలిని అంతం చేయగలమా? లేదా ఒక చోట ఒక శాల లాంటిది వేసుకునో, ఒక గుడారం వేసుకునో, ఒక చర్చ్ కట్టుకునో, లేకపోతే ఏదో ఒకటి కట్టుకుని భక్తులందరినీ తన దగ్గరికి రప్పించుకుని ఏవో 4 మాటలు చెబితే ఈ లోకంలో విస్తరిస్తున్న పాపాన్ని ఆపగలమా? దీన్ని మనిషి తప్పు. ఎవరైనా సరే నా తప్పులన్నీ నేను విమర్శించుకోవడానికి వెళ్తున్నానండి అనేవాళ్ళు ఎవరు రారు. ఈరోజు కూడా దేవాలయానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎందుకు వెళ్తున్నారంటే, నేను రోజంతా చాలా తప్పులు చేస్తున్నానండి, ఆ తప్పులన్నీ చాలా భయంకరమని ఎలాగే చేస్తాను, నరకాన పోతామని పాస్టర్ గారితో చెప్పించుకుంటూ వెళ్తున్నానండి అన్నవాళ్ళు ఎవరు ఉంటారండి? అందుకే మనుషులకు ఇష్టమైన బోధకులను ఎంచుకున్నారు, తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు అన్నది. యేసుక్రీస్తు వారు సమాజానికి వచ్చి ఈ పాపమును గూర్చి చెప్పేటప్పుడు ప్రజలు ఇష్టపడి రారు. అందుకే ఆయనే ప్రజల యొద్దకు వెళ్ళాడు, పాదయాత్ర చేశాడు, గ్రామాల గుండా ప్రయాణం అయ్యాడు. ఆ ప్రజలతో చెప్పాడు, మీరు అన్నిటికంటే ప్రమాదమైంది ఈ శత్రువు వాడి శత్రువు వ్యభిచారమో కాదు, మీరు దేవునికి విరోధంగా చేస్తున్నటువంటి పాపం, ఆత్మకు విరోధంగా చేస్తున్న పాపం, కలి, శరీర దురాశలకు లోబడిపోతున్న శరీరం. ఇదే శరీరం ఇదే దురాశలకు లోబడిపోతే ఆ పాపం పరిపక్వమై మరణమును కంటుంది, మీరు నాశనం అయిపోతారు. గనుక మీరందరూ నా మాట వినగలిగితే మీ పాపము నిమిత్తం దేవుడు నన్ను బలిగాను అర్పణగాను అర్పించడానికి, ఈ కలిని అంతం చేయడానికి, ఈ పాపంతో ఈ కలితో పోరాడేవాడే కలియుగ పురుషుడు, కలియుగ దైవం. ఈ కలియుగంలో ఈ కలి అనే పాపంతో ఎవరైతే పోరాడతారో ఎంతగా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకై ఉండినట్లు పాపాత్ములు ఆ పాపమును అంతం చేయడానికి వచ్చిన కలియుగ పురుషుడైనటువంటి క్రీస్తుకి వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకునడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా మీరును దాన్ని ఎదిరించలేదు. అంటే పాపాన్ని ఎదిరించాలి. ఎంతవరకు ఎదిరించాలి? రక్తం కారునంతగా. అలా ఆ పని యేసు ప్రభు వారు చేశారు. అందుకే ఆయన కలియుగానికి దైవం అయ్యాడు.
అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. పాపులను దేని నుండి రక్షించాలి? పాపము నుండి. కనుక పాపము నుండి రక్షించే కలియుగ దైవం క్రీస్తు వారు గనుక మొదటిసారి యేసు యొక్క రాకడ అందుకే జరిగింది, కలిని అంతం చేయడానికి. పాపమునకు వచ్చే ఫలితం మరణం గనక ఈ మరణం అందరికీ సంభవిస్తే అందరూ నరకానికి పోతారని తెలుసుకున్నటువంటి దేవుడు తన కుమారుడు ద్వారా ప్రాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమైనప్పుడు తన కుమారుని యేసుక్రీస్తు వారి ద్వారా మిమ్మలను బ్రతికించుకున్నాడు. మనం పొందవలసినటువంటి మరణం తాను పొందాడు. మన దీన శరీరమును ఆయన మహిమగల శరీరమునకు సమరూపముగా చేశాడు. ఇది మొదటి రాకడలో జరిగింది. ఆ తర్వాత మొదటి రాకడలో క్రీస్తు చేసిన త్యాగాన్ని, పాపంతో పోరాడటంలో ఆయన చేసిన తెగింపును, పరలోకానికి వెళ్ళవలసిన వాడు ఎలా బ్రతకాలో చూసినటువంటి ప్రత్యక్షతను తిలకించినటువంటి ఆనాటి జనాంగం ఆ క్రీస్తుని ఫాలో అవ్వాలనుకున్నారు. వారినే క్రైస్తవులు అన్నారు, లేదా శిష్యులు అన్నారు. శిష్యులు ఎవడైనను నన్ను వెంబడింపగొరని ఎడల తన తల్లినైనను తన తండ్రినైనను భార్యను బిడ్డలను విడిపినాడు నాకు శిష్యుడు కానేరడు. ఎవడైనా మొదట శిష్యరికం చేయాలి. శిష్యరికం అనేది చక్కగా చేయగలిగితే ఆ శిష్యుడే ఎవరినైతే వెంబడిస్తున్నాడో ఆ వెంబడించినటువంటి నామధేయం అతనికి వస్తుంది. లెనిన్తో వెళ్ళిపోతున్నవాడు లెనినిజం అని, మావో ఆలోచనలు మావో భావాలను నెరవేర్చే వాళ్ళని మావోయిస్టులని మన వాళ్ళు ఎలాగంటున్నారు. క్రీస్తు యొక్క భావాలను కూడా ప్రపంచానికి తెలియపరుస్తూ దాన్ని అనుసరించే వాళ్ళని కూడా క్రైస్తవులు అన్నారు. ఈ క్రైస్తవుడయ్యే ముందు అతడు క్రీస్తుకు శిష్యుడు కావాలి. శిష్యుడు అంటే గురువు ఏది చెప్తే అది చేసేవాడిని, అంతేగాని గురువుడు చెప్తే తల అడిగితే తోకం తేయడం, తోక అడిగితే తలం తేయడం కాదు. వాళ్ళ పరమానందయ్య శిష్యులు అంటారు వాళ్ళని. అంటే ఉన్నదానికి ఎసరెట్టేసి లేని దానికి నాశనం చేసేవాళ్ళు అనమాట. క్రీస్తు శిష్యులు ప్రాణం పెట్టేవారు, సమాజాన్ని బాగు చేసేవారు, తమకున్న దాన్ని ఉచితంగా ఎదుటివాడికి ఇచ్చేవారు. ఈ శిష్యరికం క్రైస్తవ్యానికి దారితీసింది. అందుకే మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు, కానీ క్రైస్తవుడు శిష్యుడు అనబడలేదండి. ఎందుకంటే శిష్యరికం దగ్గర నుంచే క్రైస్తవ్యం రావాలి. డైరెక్ట్గా మనం అలా నీటిలో మునిగేస్తాం, నువ్వు ఎవరంటే నేను క్రైస్తువుని అంటావు. నువ్వు క్రైస్తుడు ఏంటి? శిష్యరికం ఏది? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక నేను శిష్యుని తిరుగుతారేంటి? ఏమన్నా ఆలోచించండి. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుటే ఎందుకు అన్నాడు. అయితే ఈ మొదటి రాకడలో జరిగినటువంటి సందర్భాలను దృష్టి పెట్టుకున్నవారు యేసుని ఫాలో అయ్యారు. అప్పుడు అలా ఫాలో అయినటువంటి వారితో, అనుసరించిన వారితో, యేసు అనుచరులు అన్నారు కదండి, ఆ అనుచరులతో యేసుక్రీస్తు వారు చెబుతూ యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ప్రియమైన వాళ్ళారు, 3వ వచనం చూద్దాం. ఏమండి తీసారా? యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము నేను ఎందుకు వెళ్తున్నాను? యేసుక్రీస్తు వారు ఎందుకు వెళ్ళిపోతున్నాడంటండి? మీకు స్థలము సిద్ధపరచడానికి. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తున్నాడని చెప్పింది బైబిలు? యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పింది. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాను, మరలా తండ్రి యొద్దకే వెళ్ళిపోతున్నానండి. అయితే మన స్థలం ఎక్కడ సిద్ధపరచడానికి వెళ్తున్నట్టు? తండ్రి యొద్ద. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొద్దే మనము. నేనుండి స్థలంలో మీరును ఉండులాగన. నేను ఎక్కడ ఉంటాను, మీరు అక్కడే ఉండాలి. అయితే అక్కడ ఉండాలంటే నేను వెళ్ళి ఏం చేయాలి? స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండి స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వస్తాను. చూడండి, యేసుప్రభువు వారు చెప్తాను, నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు. అది రెండోసారి ఎందుకు వస్తున్నాడండి? రెండోసారి ఎందుకు వస్తున్నాడు ఆయన? ఆయన యొద్ద మనం ఉండుటకు, మనల్ని తీసుకు వెళ్ళడానికి వస్తున్నాడు. దేవుని దగ్గర మనం ఉండాలి అంటే దేవుడు పరిశుద్ధుడు. మనం ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు కనుక మనమును
పరిశుద్ధులై ఉండాలి. మీరు పరిశుద్ధులుగా ఉంటేనే తనుండి స్థలంలో మీరును ఉంటారు. అయితే మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఏమైపోయారు? అపవిత్రులైపోయారు. అయితే మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని ఏం చేయాలి? పవిత్రపరచాలి. అయితే మిమ్మల్ని పవిత్రపరిచేది ఏముంది? మిమ్మల్ని పవిత్రపరిచేది ఏముంది? క్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది అని బైబిల్ చెప్పింది. అంటే క్రీస్తు మొదటి రాకడ శరీరధారి రావటంలో ఆయన యొక్క దేహములో ప్రవహిస్తున్నటువంటి రక్తం భూమి మీద పాపభూయిష్టమైన బ్రతుకును బ్రతుకుతున్న ప్రతి వాని పాపమును ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఇలా పవిత్రపరిచిన వారందరూ కొందరు చనిపోయి భూమిలో ఉన్నారు, కొందరు క్రీస్తు వచ్చేటప్పటికి భూమి మీద శరీరంతో ఉంటారు. అంటే పరిశుద్ధులుగా చనిపోయి సమాధుల్లో ఉన్నవారు కొందరైతే, పరిశుద్ధులుగా భూమి మీద శరీరాలతో ఉన్నవారు కొందరు. అప్పుడు క్రీస్తు వారు ఏమన్నారంటే, పరిశుద్ధులు ఉండవలసిన స్థలం భూమి కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. పరిశుద్ధులు ఉండవలసిన స్థలం భూమి కాదు. అందుకే హెబ్రీయుల రాసిన పత్రిక చెప్పింది, ఇట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. దేవుని కోసం పవిత్రంగా బ్రతకాలనుకున్న వాళ్ళకి మానవులకు నివాసయోగ్యమైన భూగోళం అన్నాడు. కానీ విశ్వాసులకు అనుకూలమైనది మాత్రం కాదు, మానవులకు మాత్రమే. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. భూగోళం గురించి రాయిస్తూ బైబిల్లో మానవులకు నివాసయోగ్యమైన భూగోళం, విశ్వాసుల కోసం రాస్తూ హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 38వ వచనమండి. 38 పరిశుద్ధులు క్రీస్తు రక్తములో కడగబడి సమాజాన్ని దైవత్వం వైపుకి సత్ప్రవర్తన వైపుకు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారిని ఈ లోకం బ్రతకనివ్వలేదు. వారిని ఏం చేశారట? చాలా భయంకరంగా బాధ పెడితే గొర్రె చర్మములు మేక చర్మములు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవుల్లో కొండల మీదను గుహలలో సొరంగంలో తిరుగులాడుచు సంచరించారు. అంటే సమాజంలో తిరగలేదు వీళ్ళు. ఏమన్నా నక్సలిట్లా, ఉగ్రవాదులా? ఏమన్నా ఆలోచించండి. మీ ఆస్తులు అమ్ముకుని ఉగ్రవాదులకి సాయం చేయమని చెప్తున్నారా వీళ్ళు? లేకపోతే మానవ బాంబులుగా మారమని చెప్తున్నారా? స్కూల్లోను బడుల్లోను కాలేజీలో బాంబులు పెట్టమని చెప్తున్నారా? మీరు గమనించండి. ఏం చేస్తున్నారని వీళ్ళు ఊరిలో బ్రతకకుండా ఊరవతల గుహల్లోను కొండల్లోను ఎందుకు బ్రతుకుతున్నారు? మీరు గమనించాలి. అలాంటి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదని రాశాడు. చూడండి, భూమి నరులకు నివాసయోగ్యమైనది, కానీ లోకం విశ్వాసులకు అయోగ్యమైనది. అందుకే నన్నే ఈ భూమి మీద బ్రతకనివ్వలేదు ఈ జనాంగం. నన్ను అనుసరిస్తున్నందుకు మమ్మల్ని బ్రతకనివ్వరు. ఈ సంగతి నాకు తెలుసు గనుక నన్ను ఎలాగైతే ఈ భూమి మీద చంపేశారో మిమ్మల్ని అలాగనే చంపేస్తారు. నన్ను ఎలా అవమానపరిచారో మిమ్మల్ని అలాగే అవమానపరుస్తారు. కారణం, ఈ లోకం తప్పు చేస్తుందని మనం అంటున్నాం గనక, ఈ లోకం దుష్కార్యాలు చేస్తుందని మనం విమర్శిస్తున్నాం గనక, ఇలాగే తప్పు చేస్తే నరకానికి పోతారని మనం ఖండిస్తున్నాం గనక ఈ లోకానికి మనం నచ్చం. ఎందుకంటే చీకటికి వెలుగు నచ్చదు, చీకటికి వెలుగు నచ్చదు. దుష్కార్యములు చేయి ప్రతివాడు తమ చేస్తున్న క్రియలు దుష్కార్యములుగా కనబడతాయి గనక ఎక్కడికి రాడు? వెలుగునొద్దకు రాడు. అయితే సత్యవర్తనుడైతే తన చేసేవి నీతి క్రియలను అందరికీ ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అంటే నీది పాప జీవితం గనక వాక్యం అనేటువంటి సత్యాన్ని దగ్గరికి మీరు రాను గనక మీరు చంపేస్తారు వీళ్ళని. అందుకనే ఓర్చుకోండి. నేను మరలా వచ్చే వరకు ఓర్చుకోండి. వ్యవసాయకుడు విలువైన భూఫలం నిమిత్తం తొలకరి వర్షం కడవర వర్షం సమకూడు వరకు ఎలాగైతే ఎదురు చూస్తూ ఆ విలువైన భూఫలం కోసం చూస్తాడో, అలాగే ఈ లోకం అనేటువంటి దేవుని యొక్క వ్యవసాయంలో బ్రతుకుతున్న ఒక రైతులంటే మీరు కూడా ఆ క్రీస్తు యొక్క రాకడ కోసం, నా రాకడ కోసం ఎదురు చూడండి అని చెప్పి, నేనుండు స్థలములో మీరును ఉండులాగన, యోహాను సువార్త 14:3లో, నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని
యేసుకు ఈ లోకం అయోగ్యమైనదే, పరలోకం యోగ్యమైనది. అందుకే పరలోకం వెళ్ళిపోయాడు యేసు. అయితే మీరు ప్రస్తుతానికి ఇప్పుడు రారు అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు. ప్రస్తుతానికి మీరు రారు అన్నాడు. ప్రభువా, మేము ప్రస్తుతానికి ఎందుకు రాము అని అడిగారు శిష్యులు. నేను మరలా వచ్చి నా కష్టాన్ని నా తండ్రికి, నా పరలోకం ఉన్న దేవదూతలకు మిమ్మల్ని ప్రత్యక్షపరుస్తాను. ఒకరోజు నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని నాతో తీసుకువెళ్తాను. మీరు గమనించండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటంటే, ఈ మెస్సయ్య వస్తాడు అన్నాడు, వచ్చాడు. రెండోసారి వస్తాడు అన్నాడు, వస్తాడనడానికి సూచనలు ఆల్రెడీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, యేసు రెండోసారి వచ్చేది భూమి మీద ఉన్న పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు, విశ్వాసుల కొరకు వస్తున్నాడు. అయితే అవిశ్వాసుల కొరకు రావటం లేదా అని మీరు ప్రశ్నించవచ్చు. అయితే మనం కొన్ని పాయింట్లు తెర మీద చూద్దామండి. కొన్ని పాయింట్లు మనం తెర మీద చూసే ముందు యేసుక్రీస్తు వారు ఎలా వస్తారో దశలోనికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:16 4:14 నుంచి చూద్దామండి. నిరీక్షణ ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ప్రభు మాటను బట్టి, ప్రభు మాటను బట్టి అంటే యేసుక్రీస్తు వారు దీన్ని మత్తయి సువార్తలో ఆల్రెడీ చెప్పాడు శిష్యులకు. దానిని ఉటంకిస్తూ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, అదిగో ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము ఇంతకుముందు నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. చాలా జాగ్రత్తగానండి. ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. దిగివచ్చుననగా మీరేమన్నారంటే, యెరూషలేములో కొండ మీద కోలాడతాడు, 2 బద్దలు అయిపోద్ది, వాడు తూర్పు తొట్టుకు వాడు పడవ తొట్టుకు వెళ్ళిపోద్ది, పెద్దలు ఓయ అవుతుంది, అందులో అందరూ చస్తారని ఎటు చెప్తారు. అసలు అక్కడ జరిగిన సందర్భం ఏమిటి? ఆయన ఎక్కడికి వస్తానంటున్నాడు. జాగ్రత్తగా వినాలి మీరు. వచ్చును రాసిన వారేం తింగరోళ్ళు కాదు, అనాలోచితంగా రాసినటువంటి మాటలు కాదు ఇవి. ప్రధాన తోట శబ్దముతోను బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతరు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు. అదేంటండి, ప్రభు సన్నిధికి వెళ్ళిపోతారన్నాడు, వెళ్ళిపోతారని మళ్ళీ వారితో కూడా మనం వెళ్తామంటాడు ఏంటండి? మరలా ఆ మాట ఒక్కసారి రిపీట్ చేసుకుని వెళ్దాం. ఏమని రాశాడు? నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. అదే ప్రకారం 14 వచనం చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచిన మన నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. అక్కడ 14 వచనంలో మాట రాశాడు. 17 వచనంలో అంటున్నాడు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా. ఎవరు వాళ్ళు? ఇంతకుముందు యేసుక్రీస్తు వారు వెంటబెట్టుకుని వచ్చినానడే వారు. అంటే ఏ సందర్భానైనా మొదట క్లుప్తంగా చెప్పి దాని వివరణ చెప్పడం అనేది మనం మాట్లాడే భాషకు అలవాటైంది. అది ఏ భాష అయినా సరే. ఈ మధ్యన ఇల్లు కట్టామండి అన్నారు. ఎలా కట్టామంటే అన్ని కష్టాలు పడ్డామండి మొదలెడతారు. ఇంకండి అప్పులకి ఎక్కడ తిరిగారు ఏమండి? ఇసుక రేట్ ఎంత ఉంది? లైన్లో ఎన్నిసార్లు నుంచి ఉన్నారు? ఇటుక కోసం కాటవరం వెళ్ళారా? చొప్పులు వెళ్ళారా? మేస్తులు ఎవరు మాట్లాడారు? అప్పుడు వర్షం వచ్చి ఏమైంది? ఇవన్నీ తీరుబడి కూర్చుంటారు. ఇవన్నీ మీకు తెలుసు. నిద్రించిన వారిని మొదట్లో లెగిస్తారు, వాళ్ళని వెంట పెట్టుకుని వస్తాడు. ఇది కులంకషంగా చెప్పాడు అని మళ్ళీ చెప్తున్నాడు. ప్రభు మాటను బట్టి ఇప్పుడు చూడు క్లుప్తపరిచయం చేస్తున్నాడు. వాడు ప్రభు మాటను బట్టి మీకు చెప్పినదే మనకి. ఎందుకంటే ప్రభు ఆల్రెడీ చెప్పేశాడు. దీనికి ఆశ్చర్యపడి ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వాళ్ళందరూ అనగా మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు.
ఆ క్రీస్తు యొక్క మాటను బట్టి నేను చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచిండు మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరం. మీరు గమనించండి, ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అంటే క్రీస్తును నమ్మి శ్రమైన, బాధన, ఇబ్బందిని, ఎత్తైన, లోతైన, కొరువైన, ఖడ్గమైన ఎన్ని బాధలైనా అనుభవిస్తూ నీతిగా బ్రతుకుతూ అవినీతికి పాల్పడకుండా, అవిశ్వాసులు కాకుండా, భక్తిహీనత లోపించకుండా ఇలా బ్రతికి ఉన్నారే, వాళ్ళు క్రీస్తునందు ఉన్నవారటే. క్రీస్తు పేరెట్టుకున్నవాడు క్రీస్తునందు ఉన్నవాడు కాదు. శ్రమలు కలిగిన, బాధ కలిగిన, ఇబ్బంది కలిగిన, నీతి, దేవుని మీద విశ్వాసముతో ఇవన్నిటినీ ఓర్చుకుని ఏదో ఒక రోజు క్రీస్తు నన్ను కరుణిస్తాడని నిరీక్షణతో ఎదురు చూసేవాడే క్రీస్తునందు ఉన్నవాడు. క్రీస్తునందుండి మృతులు అలా చనిపోయారు వాళ్ళు. నేడే కరుణిస్తాడు, రేపు కరుణిస్తాడు, ఏదో ఒక రోజు కరుణిస్తాడు. ఆయనే నా కోట, నా శైలము, నేను నమ్ముకున్న దేవుడిని నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. నా మార్గం ఏసే, నా జీవం ఏసే, నా సత్యం ఏసే, నేను వెళ్ళే మార్గం ఆయనే అన్నారే. అన్ని నామముల కంటే యేసునామమే గొప్పం, అన్ని నామాల కంటే పైనామం అది. ఆయన నా కొరకు సశరీరుడిగా వచ్చాడు, నా కోసం మరణించాడు, ఆయన రక్తంలో ఉన్న సమస్త పాపాలు కడిగివేశాడు అని నమ్మి మృతి పొంది చనిపోయారు వాళ్ళు. వారు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడదు. అంటే యేసు మన మేఘాల మీద కొనుపడుతున్నట్టే ఆయన ఆకాశ మండలంలోకి వస్తున్నాడు అనమాట. ఈ ఆకాశ మండలం మీదకు వస్తున్నటువంటి ఆయన దగ్గరకు ఇంతకుముందు క్రీస్తునందుండి మృతులైన వారు లేచి మహిమ శరీరాలు ధరించుకుంటే, మరి భూమి మీద ఉన్నవారు అప్పటికి ఇంకా సజీవులుగా ఉన్నారు కనుక వారికి మహిమ శరీరాలు ఎలాగొస్తాయండి? చచ్చిపోయిన తర్వాత కదా మహిమ శరీరాలు వస్తాయి అనే వాళ్ళకి చాలామందికి డౌట్ ఉంది. చనిపోయినోడికే మహిమ శరీరం వస్తుంది, బతుకున్న వాడికి రాదు అని ఎవరు చెప్పారు? బైబిల్ ఒక వచనం దగ్గర ఆగిపోతే అలానే ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం నుండి చూద్దాం. ప్రేమను 51 ఇదిగో సహోదరి సహోదరారా, మీకు ఒక మర్మాన్ని తెలుపుచున్నాను. ఆ మర్మం ఏంటండి? మన అందరము నిద్రించం. గొప్ప మాట. మనం యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అందరూ చచ్చిపోరు. అదేంటండి? యేసుక్రీస్తు వారితో అందరూ నాశనం అయిపోతారన్నది తర్వాత, ముందు ఈ క్రియ జరిగిన తర్వాత మనమందరము నిద్రించము, కానీ నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే అది మనమందరం మార్పు పొందామంటే అందరికీ మారు మనసు వచ్చేద్ది అనుకుంటున్నారేమో. కాదండి, మహిమ దేహాలు అంటే అక్షయమైనటువంటి దేహాలు ధరించుకుంటాం. ఎవరు ఆ అక్షయమైన దేహాలు ధరించుకునేది? క్రీస్తునందుండి మృతి పొందిన వారు, క్రీస్తునందుండి సజీవులుగా ఉన్నవారు. అర్థం చేసుకోండి మీరు. క్రీస్తునందుండి మృతి పొందిన వారు మహిమ శరీరాలు ధరించుకుని సమాధుల్లోంచి బయటకు వస్తారు. 2 బ్రతుకుండి భూమి మీద క్రీస్తునందు ఉన్నవారు, విశ్వాసులు, పరిశుద్ధులు, వారు మార్పు పొందుదురు. బోరమరోగును, నేను చదవండి, ఒక రెప్పపాటున నిద్రించము, మనమందరము నిద్రించము, కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనందరము మార్పు పొందుదుము. బోరము రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుతాం. 2 భాగాలు. వాళ్ళేమో మార్పు పొందుతారు, మనం మార్పు పొందుతాము, వారు లేపబడతారు. అర్థమైందండి మీకు? వాళ్ళు సమాధులోంచి లేపబడతారు యేసు రాకడలో, బ్రతుకున్నవారు మార్పు పొందుతారు. ఇది గనక యేసుక్రీస్తు వారితో అప్పుడు ఈ మార్పు పొందిన వారు, ఈ సమాధిలోంచి లేచిన వారు ఈ మేఘం ఎక్కి ఆ క్రీస్తుని ఎదుర్కొనుటకు మేఘం ఆకాశ మండలమునకు మా దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 వచనం, ఆ మీదట సజీవమై నిలిచిండు మనము సమాధిలోంచి లేచిన వారితో కూడా ఏకముగా
ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. ఇదండి క్రీస్తు రెండవ రాకడ యొక్క నిజానిజాలు. ఇలా జరుగుతుంది. సినిమాని వెనక నుంచి చూస్తే ముందు చచ్చిపోవడం, ఇంకో ముందుకెళ్తే ఫైటింగ్ చేసుకోవడం, ఇంకొంచెం ముందుకెళ్తే కారులోంచి దిగడం, కొంచెం ముందుకెళ్తే చచ్చిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ముందు. అందుకే పుస్తకాన్ని కూడా మీరు వెనక నుంచి చదువుకుంటూ వచ్చారనుకోండి, మీకు అస్పష్టంగానే అర్థమవుతూ ఉంటుంది. ఈ మధ్యన ప్రతివారు ప్రకటన గ్రంథం మీద పడ్డారు అంటే వెనక నుంచి వస్తున్నారన్నమాట. ఇటువైపు నుంచి చదువుకుంటూ వస్తుంటే ఎలా ఉందంటే, ఇప్పుడు నేను చెప్పని క్రీస్తు రెండవ రాకడ, రహస్య రాకడ ఇలా కన్ఫ్యూజ్ అయిపోయి 1000 ఏళ్ల పరిపాలన, 7 ఏండ్ల శ్రమలు, లేకపోతే ఏవేవో అనుకుంటూ ఇవన్నీ కూడా సర్వనాశనం చేసేసారు. ఇవన్నీ కూడా ఇదిగో ఈ లోకములో ఫారినర్స్ ఉన్నారే, వీళ్ళు పరిశోధన చేసి బైబిల్ని కూడా ఒక పరికరం అనుకుంటున్నారు. వాళ్ళు అధ్యయనం చేసి పుస్తకాలు ప్రింట్ చేశారు. ఈ మధ్యన పిహెచ్డీలు చేస్తున్నారు. ఈ మధ్యన బాగా ఇంగ్లీష్ బాగా చదువుకొని ఈ మధ్యన కొత్త కొత్త బోధకులందరూ వచ్చారు. టీవీలో చూసారో లేదో మీరు, సగం తెలుగు సగం ఇంగ్లీష్ చెప్తున్నారు వాక్యం. బాగా బాబులు డబ్బులు సంపాదించారు వీళ్ళకి బాగా. ఈ డబ్బులు ఎట్టి టీవీకి ఎంట్రన్స్ టీవీకి వెళ్ళిపోతున్నారు. గొప్ప యవ్వన దైవజనుడు ఏమండి, మంచి షూట్ వేసేస్తాడు, మంచి కోట్ వేసేస్తాడు, మంచి ఇది అయిపోతాడు, దెబ్బ పండులాగా ఉంటాడు. ఏనాడు కూడా ఈ లైట్ల పాత్రను ఒక కర్ర కూడా పాదున్నాడు. ఏ గుడి దగ్గర నిలబడి ఒక కరపత్రం కూడా పంచి ఉండడు. ఏ రాత్రి కూడా గమ్ము రాసి ఒక వాల్ పోస్ట్ అంటించి ఉండడు. ఎక్కడ కూడా ఫ్లెక్స్ కట్టి ఉండడు. ఎవరికే దేవుని వాక్యం చెప్పడం ఉండడు. చక్కగా ఇంట్లో ఉండి ఆ చర్చిలో ఉండి జాగ్రత్తగా పెరిగి ఏకదాటిగా ఈ తండ్రి గారు ఇలా ఉంటుంటూ ఇక్కడ ఎవరికే సరిగ్గా వాక్యం రాదన్నట్టు ఏ అమెరికాయో లండనో ఎక్కడికో పంపేస్తారు. ఎక్కడికి వెళ్ళండి మా అబ్బాయి అంటే, ఫారెన్లో బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాడండి అని. అక్కడ ఈ బైబిల్ ట్రైనింగ్ అయ్యే బ్యాచ్ ఏంటనుకుంటున్నారు, క్రీస్తు రెండవ రాకడలో రెండో రహస్య రాకడ ఉందని. ఇలాంటి కొత్త కొత్త పాయింట్లు అన్నీ పెట్టుకుని వచ్చి మనకి దిగుతున్నారు. ఎందుకంటే వాళ్ళని ఎలాగ మనం రానట్లేదు. ఇంగ్లీష్ వాళ్ళు ఇంతకుముందు వచ్చి ఇష్టం వచ్చినట్టు చేసి గౌన్లు వేసుకుని డ్యాన్సులు వేసేవారు, మనతో డ్యాన్సులు వేయించారు, అయిపోయి. ఏమండి, వాళ్ళు ఏదో ఇంగ్లీష్లో పాడుతుంటే మనకు అర్థం కాక వాళ్ళు ఊగుతున్నారు కనుక మనం ఊగం, వాళ్ళు ఎగిరారు కనుక మనం ఎగిరాం, అంతా అయిపోయింది. ఆ తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో చెప్పారు, అది కూడా భక్తి అనుకున్నాం, ఫాలో అయ్యాం, అయిపోయింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటిది ఏంటంటే, సువార్త పరిచర్యకు ఇతర దేశాల నుంచి ఎవరో రాకూడదు అనేటువంటి చట్టం వచ్చింది. దానితో మన వాళ్ళు చెలరేగిపోయారండి. ఇంకా పాపం డబ్బులు వాళ్ళు పంపుతుంటే వీళ్ళు కోట్లు చెప్పేస్తున్నారు తెగ. ఇంతకుముందు వాళ్ళు వస్తేనే చెప్పాలి, మన వాళ్ళు ఎవరు చెప్పడానికి వీల్లేదు. వీళ్ళు ఏమన్నా హాస్టల్లో పెట్టుకోవడం, చర్చిలు పెట్టుకోవడం, ఆడకాలకి భారతదేశంలో స్టీల్ బందులు స్టీల్ దాఖలు ఏవో ఇచ్చుకోవడం తప్ప వీళ్ళు ప్రసంగించడం ఇచ్చేవారు కాదు. వాళ్ళే వచ్చి 3 రోజులు సభలు పెట్టి మీటింగ్స్ పెట్టి వాక్యాలు చెప్పేవారు. ఎత్తిమే దోసేయడం, కింద వేసి తొక్కేయడం వాళ్ళు చేసినయే. ఏమైనా ఆలోచించండి. ఆ తర్వాత అవి నేర్చుకుంటూ వెళ్ళారు వీళ్ళంతానే. ఇంతకీ పిహెచ్డీ లేదనుకున్నారు. ఎలా తోసేయాలో, ఎలా పడగొట్టేయాలో, నాగిని డ్యాన్స్లు ఎలాగ వేయించాలో, చేతికి మీద స్టెప్లు ఎలాగేయాలో, ఎలాంటి షూట్లు గుట్టించుకోవాలో, దానికి మేకప్ ఎలా చేసుకోవాలో, ప్రజల్ని ఎలా మభ్య పెట్టేసి జోబులు కొల్లగొట్టేయాలో బాగా నేర్చుకుని వచ్చారు. ఇదే పిహెచ్డీ అంటే. మీరు ఏంటనుకుంటున్నారు? ఈ పిహెచ్డీ బ్యాచ్ అంతా కూడా పెద్ద పెద్ద దేవాలయాలు కట్టేసి లగ్జరీగా 20,000 మందితో ఆరాధన, 10,000 మందితో ఆరాధన అని చెప్పి ఈ ఆరాధనతో వెళ్ళిపోతుంటే మన వాళ్ళకి ఏది మార్కెట్లో కొత్త దాని మీద వెళ్ళిపోవడం మనం బాగా అలవాటు. అలా మొత్తం వెళ్ళిపోతే పాపం ఈ బుల్లి అమెరికా వెళ్ళలేనటువంటి చిన్న పాస్టర్ ఉంటారు కదా, మా సంఘం అంతా వెళ్ళిపోతుంది బాబోయ్. ఉన్న 4 కూడా పోతే నేను మా ఆవిడ మా పిల్లలు అడుక్కు తినాలేమో నాయనో, ఏం చేయలేరు అని చెప్పేసి వీళ్ళు నెత్తి మీద చేసి దోసేయడం వాళ్ళకే వచ్చా, మాకు రాదనుకుంటున్నారా? వీళ్ళ ప్రసంగాలు చూడండి. నేను మొన్న మళ్ళా ఊరు వెళ్ళాను, అక్కడ దయ్యం పట్టింది అనుకున్న పిల్లకి నేను దయ్యం వదలగొట్టానండి అనగానే ఈ మధ్యన వాళ్ళు అన్నారు మా అయ్యగారికి కూడా దెయ్యాలు వదలగొట్టే వరం వచ్చిందట అని. చూసారండి, వాస్తవానికి వీళ్ళంతా వెళ్ళి ఇతర దేశాల్లో పిహెచ్డీ చేసి వచ్చింది ఏంటనుకుంటున్నారు? ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి బోధలన్నీ తీసుకొచ్చి మనకిచ్చేసి రాకడోటి ఉంది, రహస్య రాకడోటి ఉంది, అలాగని ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా మనకి చెప్పేస్తుంటే ఈ మధ్యన ఇవే హల్చల్ చేస్తున్నాయి ఈ ప్రసంగాలే. వీళ్ళని మర్మ బోధకులు అంటున్నారు. మళ్ళీ వీళ్ళకి క్లిప్పింగ్లో మళ్ళీ టీవీలో వేసుకుంటూ సర్వనాశనం చేసేస్తున్నటువంటి నేటి సమాజాన్ని. క్రీస్తు యొక్క రాకడలో స్పష్టత ఉంది.
వీళ్ళ బోధలో అస్పష్టత ఉంది. నువ్వు దేని గురించి ఎదురు చూడాలో నీకు అర్థమయ్యేలా చేయటం లేదు. ఈ యుగ సంబంధమైన దేవత అపవాది అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తుంది. సరే, అయితే వీళ్ళు అంటున్నటువంటి రెండు భాగాలు, మొదటి రాకడ, రెండవ రాకడ అంటే వీళ్ళు అంటున్నారే రహస్య రాకడ అని. దీని గురించి చెప్తూ మొదటి భాగంలో యేసు రక్షించడానికి వచ్చాడు, రెండో భాగంలో ఆయన తన భక్తులను వెంటబెట్టుకుని భూమి మీదకి వస్తాడు. ఇవన్నీ చెబుతూ తెర మీద వేస్తాం చూడండి. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతాయో, క్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతాయో కొన్ని పాయింట్లు వాళ్ళు చెప్పారు. ఆ పాయింట్లు నేను వేస్తాను చూడండి. వాళ్ళు చెప్పినవండి, నేను చెప్పినవి కాదు. ఏమండి, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతాయి, క్రీస్తు రెండవ రాకడ జరిగినప్పుడు ఏం జరుగుతాయి. మొదటిది క్రీస్తు ప్రత్యక్షత. అందులో మొదటి అంశం, క్రీస్తు తన ప్రత్యక్షలో మధ్యాకాశంలో ఉంటుందంట. మధ్యాకాశం అంటే అదే ఆకాశ మండలమును కానీ చెప్పబోయి మధ్యాకాశం అని రాశారు మన వాళ్ళు. రెండు, క్రీస్తు ప్రత్యక్షతలో ఆయన విశ్వాసుల కొరకు మాత్రమే వస్తాడు. ఏమండి, విశ్వాసుల కొరకు మాత్రమే వస్తాడు. నేను తెర మీద వస్తున్నటువంటి అంశాలను మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. క్రీస్తు ప్రత్యక్షత, క్రీస్తు రెండవ రాకడకి ఈ రెండింటిని విడగొట్టారు. మూడోది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యందు విశ్వాసించిన వారు మహిమ శరీరాలు పొందుతారు. విశ్వసించిన వారు మాత్రమే. తర్వాత 4, ఆయన ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు తన వారిని తన యొద్దకు పోగు చేసుకుంటాడు. 5, విశ్వాసులు తండ్రి ఇంటిలోనికి ఆహ్వానించబడతారు. 6, ఆయన ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులు ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడి లెక్క అప్పగిస్తారు. ఎవరో విశ్వాసులు లెక్క అప్ప చెప్తారా? ఇది ప్రత్యక్షంలో జరుగుతున్నామండి. ఏమండి, 7, ఆయన ఏ క్షణంలో అయినా ప్రత్యక్షం కావచ్చునంట. 8, ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ సమయంలో ముందుగా నిర్దిష్ట సంకేతాలు ఏమీ సంభవించవు, ఏ మార్పులు జరగవు. ఎప్పుడు పోతాడో ఏం తెలియదు. అంటే సూర్యుడు చీకటిగా మారడు, చంద్రుడు రక్తంగాను మారడు, ఏమీ ఉండవు. సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతాడంట. అంటే విశ్వాసుల కోసం వస్తాడు, విశ్వాసుని తీసుకుపోతాడు. అయితే జాంపేటలో ఉన్న సమాధుల్లో కొన్ని ఖాళీ అయిపోయినట్టే లెక్క. మరి ఇంకా స్థలాల కోసం దెబ్బలాడుకుంటుంది. చాలా ఖాళీ అయిపోయి ఉంటుంది కదా, అట్ల మీద ఎట్టాడు ఇంకా వెళ్ళేసి వెళ్ళిపోతారు కదా. కొందరు అయ్యా మాస్టర్ గారు స్థలం కోసం దెబ్బలాడుకోకండి, నా మాట వినండి. మీరు అనుకున్న మాట ప్రకారంగా అయితే ప్రత్యక్షతలో ఏం జరుగుతుందట, విశ్వాసులు ప్రత్యక్షమైనప్పుడు ఆ సమయంలో ముందుగా నిర్దిష్ట సంకేతాలు ఏమీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులు పునరుద్ధానలే సమాధుల్లో ఉండి లేస్తారు. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు సమాధుల్లో ఉండి లేస్తారు. లేచారా? లేవలేదా? లేవలేదా? ఇంకో స్థలం కావాలనుకో. లేచారా అనుకోండి, ఏం చేద్దరు? మా ఓడిది ఖాళీ అయిపోయింది కంటే నా సమాధిలో మా ఓడి వెళ్ళిపోయి ఉంటాడు, నన్ను ఆ సమాధిలో పెట్టేయండి అని అందరు. తర్వాత 9, ఆయన ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులు పునరుద్ధానలే సమాధుల నుండి లేస్తారు. ఆయన ప్రత్యక్షత విశ్వాసులకు మాత్రమే ప్రభావితం చేస్తుంది. విశ్వాసులు మాత్రమే ప్రభావితం చేస్తుంది. మిగతా వాళ్ళందరూ మామూలుగానే ఉంటారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, నిశ్చింతగానే ఉంటారు. 11, ఆయన ప్రత్యక్షతలో విశ్వాసులు మాత్రమే ఆయనను వీక్షిస్తారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు 12, విశ్వాసులు భూమి మీద నుండి తీసివేయబడుదురు అన్నాడు. ఇంతకీ ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? అయిపోయిందా? అవ్వలేదా? ఇలా క్రీస్తు యొక్క ప్రత్యక్ష కోసం చెప్తున్న వాళ్ళు నిర్దిష్ట సంకేతాలు ఏమీ జరగనప్పుడు మనం ఎటు ఊహించుకోలేం. ఇప్పుడు దేనికైనా చూసింది, పిల్లలకి బడికి గంట కొట్టకుండా బడికి టైం అయిందని కానీ, గంట కొట్టకుండా లంచ్ టైం అయిందని కానీ, గంట కొట్టకుండా ఇంటికి వెళ్ళిపోవాలని కానీ వాళ్ళకే తెలియదు. గోల చేస్తూ కూర్చుంటారు. అందుకే ఎల్కేజీ పిల్లలు ఏ బి అంటే టీచర్గా చెప్తుంటే వెనకాల చెప్తూ ఉంటారు. టంగ్ కానీ గంట కొట్టుకుంటుండే ఇక ఏ లేదు బీ లేదు, ఇక మొత్తం క్యారీ బ్యాగ్ ఎక్కడ ఉన్నాయి మొత్తం ఇవన్నీ తగిలించుకుని బాయ్ టీచర్ అని బరికి తెలిపోతారు. మీరు గమనించండి. మరి అసలు విశ్వాసులకి ఏ సూచన లేకుండా ఆయన వస్తాడని వాళ్ళకి మాత్రం ఎలా తెస్తుంది చెప్పండి? ఏదో చెప్పాలి కదండి. నేను కాల్ చేస్తాను, కాల్ లెటర్ మీ ఇంటికి వద్దన్నాడు చెప్పాడు. ఇక సమాధుల్లోకి వెళ్ళాలి ఇంక కాలం. ఈసారిగా చచ్చిపోయిన వాళ్ళు దాంట్లో ఒక సెల్ ఫోన్ పడేస్తా ఉండండి. ఎందుకంటే ఈ మధ్యన పాస్టర్ గారు చచ్చిపోతాయా వాళ్ళ అంగి
కీర్తన బుక్ బైబిల్ కూడా అందులో స్మేగులు కొట్టేస్తున్నారట. మరి అక్కడ వెళ్ళి చదువుకుంటాడు ఏడో తెలియదు. అతను పాడుకోవాలి పరదేశంలో ప్రియురాల మన పురం ఇది. కానీ ఇప్పుడు మొన్నటిదాకా సజీవులకు చెప్పాను వాక్యం, మీకు కూడా చెప్పాను, చివరిలో సంతం పెట్టేస్తాడు. ఆలోచించు, పాస్టర్గా చచ్చిపోతే మాత్రం అతనితో బైబిల్ ఎందుకండి? అతని హృదయమే ఒక బైబిల్ కదా. ఒకవేళ ఆ వాక్యం వింటే ఏమండి, మృతులలో ఉండి క్రీస్తు యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించినలా అలాగనే క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు క్రీస్తు ఆయన మిమ్మల్ని మీలో నివసిస్తున్న తన ఆత్మను బట్టి మిమ్మల్ని సజీవులుగా లేపుతానని చెప్పాడు. మీలోనున్న ఆత్మ పరిశుద్ధాత్మను బట్టి లేపుతానన్నాడు. కానీ బైబిల్, కీర్తన బుక్, అంగి తోడు ఎందుకండి బాబు? పెట్టులో నాకు అర్థం కాదు. ఏ నిర్దిష్ట సంకేతాలు లేనప్పుడు యేసు ప్రత్యక్షత అవుతున్నాడని ఈ మృతులకి ఎలా తెలుస్తుంది? భూమి మీద ఉన్నటువంటి విశ్వాసాలు ఎవరైనా వెళ్ళిపోయారా? ఎంతోమంది మహాభక్తులు చచ్చిపోయి పాతేస్తున్నాం మనం. మీరు గమనించండి. ఇలాంటి వారు ఎవరికి సంభవించినప్పుడు ఎలా తెలుసుకుంటారు క్రీస్తు యొక్క ప్రత్యక్షతలో వెళ్ళిపోతున్నారు? కేవలం విశ్వాసాల కోసమేనని. అయితే మీ మధ్యకాలంలో మీకు చెప్పబెట్టకుండా ఆనో వెళ్ళిపోయినట్టుగా ఎవరైనా విశ్వాసాలు వెళ్ళిపోయారా? చెప్పబెట్టకుండా చెప్పట్లేదు మీరెవరు. ఆనోకును దేవుడు తీసుకుపోయాడు కనుక అతడు ఎవరికని కనబడలేదు అన్నచారు. మీలో ఎవరైనా కొత్త గొప్ప విశ్వాసులైన పాస్టర్లు కనబడకుండా పోయారా? చేతులు ఎత్తండి. మీ సంఘాల్లో ఎవరైనా విశ్వాసులు కనబడకుండా పోయారా? చేతులు ఎత్తండి. పోలేదు, పోలేదు. ఇదంతా కూడా ఒక మోసం, ఒక దగ. సత్యం తెలియక సత్యం తెలియనటువంటి అంధులుగా బ్రతుకుతున్నటువంటి నేటి కాలం. అయితే క్రీస్తు రెండవ రాకడ ఈ మొదటి ప్రత్యక్షతలో 13వది ఆయన ప్రత్యక్షత సంతోషకరమైన సమయం. ఎవరికే? విశ్వాసులకి. అదే కదండి ఇందాక నేను చెప్తున్నాను. 14 ఆయన ప్రత్యక్షత సమయంలో సాతాను అసలు ప్రస్తావన లేదు. మరి ఎక్కడ పోయాడు? యేసుక్రీస్తు వారు ప్రత్యక్షత అయినప్పుడట సాతాను ప్రస్తావన లేదట. మరి ఏమైపోయాడు అంటారు? దోకొన్నాడా? నిద్రపోతున్నాడా? 15 ఆయన ప్రత్యక్షమైన తర్వాత భూమి మీద విశ్వాసులు ఉంటారు. ఆయన ప్రత్యక్షమైన తర్వాత 16 వధువు సంఘమును పరిణయమాడతారట. మరి ఎక్కడ జరుగుతుందో పెళ్ళి? వధువు సంఘాన్ని ఏం చేస్తారంటండి? పరిణయం ఆడతాం. అప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళు, సాంగ్స్ పాడే వాళ్ళందరూ సిద్ధపడిపోండి, మంచి పాటలు రాయండి. ఏమండి, పెళ్లి కొడుకు మీద పెళ్లి కూతురు మీద రాస్తున్నారు కదా పాటలు. ఏమండి, పరిణయం ఆడతాడట. ఇది ప్రత్యక్షతలో. తర్వాత ఆయన ప్రత్యక్షమైన తర్వాత 7 ఏండ్ల శ్రమలు ప్రారంభం అవుతాయటండి. ఆయన ప్రత్యక్ష అయిపోయిన తర్వాత విశ్వాసం అందరూ వెళ్ళిపోయిన తర్వాత 7 ఏండ్ల శ్రమలు సంభవిస్తాయట. 18 ఆయన ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు రాజ్యం భూమి మీదకి రాదు. అదేంటో మరి వీళ్ళనుకున్న రాజ్యం ఎలా ఉంటుందో, వీళ్ళనుకున్న రాజ్యం ఎలా ఉంటుందో. అలెగ్జాండర్ కత్తిరెట్టుకుని వస్తాడు అనుకుంటున్నట్టున్నారు. రాదు. సరే, ఇది క్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఇలా ప్రత్యక్షమవుతాడు. విశ్వాసుల కోసమే వస్తాడు, విశ్వాసం తీసుకుని పోతాడు. విశ్వాసులు భూమి నుంచి పోతే ఎవరుంటారు భూమి మీద? అందరూ అవిశ్వాసులే. ఈ అవిశ్వాసులకి క్రీస్తు రెండవసారి వచ్చి ఏం చేస్తాడో చూడండి. క్రీస్తు రెండవ రాకడ మొదటి పాయింట్ ఏసవనైనా ఓకే, మీరు ఇక్కడ చూస్తూ ఉండండి, నేను చదివి వినిపిస్తూ ఉంటాను. క్రీస్తు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చి నివాసం ఉండి రాజ్యం వెళ్తాడు. అప్పటికి ఎవరు లేరు? విశ్వాసులు లేరు. కానీ ఈ పాయింట్లో చూడండి, రెండవ రాకడలో విశ్వాసులను వెంట పెట్టుకుని వస్తాడంట. వాళ్ళకి ఎందుకంటే క్లాసు? ఏమండి, 10th పాస్ అయిపోయిన వాళ్ళందరూ మళ్ళీ 10th క్లాసులో కూర్చోబెట్టట్టు ఉంటుంది. 3 ఆయన రెండవ రాకడ సమయంలో ఎవ్వరూ మహిమ శరీరాలు పొందరట. మరి ఒకవేళ క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన చేశాడే అనుకుందాం, మరి మారినోడికి ఏ శరీరం వస్తుందే? పరిమాణం శరీరమా? ఇటు ఇంక యేసు రెండవ రాకడలో ఏం చేస్తాడంటే రాజ్య పరిపాలన చేస్తాడు. రాజ్య పరిపాలన చేసి విశ్వాసులకు ఆయన బోధిస్తే ఎవరు మారరా? మరి ఒకవేళ మారితే మరి వాళ్ళకి మహిమ శరీరాలు రావాలి కదా. ఎవరికి మహిమ శరీరాలు రావు. 4 దేవదూతలు ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు. ఇదేంటండి, ఇంత తెకమెగ్గరా శరీరండి? ఇంకా ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరుంటారు? ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు మహిమ శరీరాలు ధరించుకున్నవారు. వాళ్ళు మహిమ శరీరాలు ధరించుకున్నవారైతే ఏం చేయాలి? ఈ దూత వచ్చి ఆ తూర్పు తట్టును, పడమర తట్టును, దక్షిణ వైపుకు ఉన్నటువంటి 4 మూలలకు వెళ్ళి
నాలుగో మూలంలో ఉన్నటువంటి వాళ్ళని ఏం చేస్తారు? పోగు చేస్తారు. పరిపాలనలో ఉన్నారు, అందరూ ఆయన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ పోగు చేయడం కార్యక్రమం ఏంటి? చూసారా, ఎక్కడో దారి తప్పిపోయినట్టు కనపడుతుంది. చూడండి, 5 ఈ పాయింట్స్ అయిపోయిన తర్వాత మీకు బైబిల్ నుంచి చక్కని వివరణిస్తాను. 5వ వచనం, 5వ పాయింట్, విశ్వాసులు తండ్రి ఇంటిలో నుండి బయలుదేరి భూమి మీదకి వస్తారు. బైబిల్ని వెనక నుంచి చదివితే ఎలా ఉందో చూసారండి, ఎలా ఉందో? బైబిల్ని వెనక నుంచి చదివితే చూడండి ఎలా ఉందో. అంటే వీళ్ళంతా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా చదువుకుంటూ వచ్చేటప్పటికి విశ్వాసులు ఎవరు అవిశ్వాసులు ఎవరు కలుగుడిపోయి ఇంతకీ యేసుక్రీస్తు వారికి కనిపించే అయిపోయిలాగా ఉన్నారు. ఇప్పుడు రెండో రాకళ్ళు ఈటరే ఇలా బోధిస్తున్నారు ఏంట్రా? నేను అసలు నా రాకడేంటి, నేను ఏం చెప్పాను, మీరు ఏం చేస్తున్నారు అంటే? మరి ప్రకటన గ్రంథంలో మీరు ఏముందంటే అండి, ప్రకటన గ్రంథంలో ఏముందో నీకు అర్థమైందా? అయితే మత్తయి సువార్తలో ఏముంది, దశలోనికి రాసిన పత్రికలు ఏముంది, కొరింథీయులకు రాసిన పత్రికలు ఏముంది, అక్కడ ఏముందన్నది పాయింట్ కదండి. చివరి బుక్ అందులో ఏమున్నదండి పాయింట్. అయితే 6వ పాయింట్లో ఆయన లోకానికి తీర్పు తీర్చును. ఇందాకేమో లెక్క చెప్పేస్తారు వాళ్ళు అన్నారు. మళ్ళీ వచ్చే లైన్లో రెండోసారి లెక్క అంటే ఇందాక చేతి లెక్క బాగాలేనట్టుంది, కంప్యూటర్ లెక్కేమో. తర్వాత 7 ఏండ్ల శ్రమలు తర్వాత వచ్చును. రెండవ రాకడ 7 ఏండ్ల శ్రమల తర్వాత వచ్చును. ఆయన రెండవ రాకడకు నిర్దిష్టమైన సూచనలు కలవు. అదే భూకంపాలు. ఏమండి, భూకంపాలు జరుగుతాయి, కరువులు సంభవిస్తాయి, రాజ్యం మీదకి రాజ్యము, జనము మీదకి జనమును, సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను, ఆకాశం నుండి అకాలపు కాయలు రాలినట్టు నక్షత్రాలు రాలిపోతాయి. ఎన్నడే అవి జరుగుతాయి అన్నాడు. ఏమంటే ఇప్పుడు యుద్ధాలు జరుగుతలేదా? జరుగుతలేదా? ఇప్పుడు కరువులు రావట్లేదా? ఎందుకు రావటం లేదు? జనం మీదకి జనం దెబ్బలాడుకుంటలేదండి. ఎందుకు దెబ్బలాడుకుంటలేదండి బాబు? మతాల పేరట, కులాల పేరట, ప్రాంతీయ తత్వాల పేరట కుమ్ముకు చచ్చిపోతుంటే అసలు ప్రత్యక్షత ఇంకెప్పుడు జరుగుతుంది? ఆల్రెడీ జరుగుతున్నాయి. అంటే జరుగుతున్నాయంటే రెండో రాకడ సూచనలు కనబడుతున్నాయి, కానీ మొదటి ప్రత్యక్షతకి ఏమీ లేదు. మొదటి ప్రత్యక్షత మన మధ్య జరిగింది అని అనుకుంటే మన మధ్యన ఎవరొకరు కనబడకుండా పోవాలి. కనబడకుండా పోతున్నారు తప్పిపోయిన వాళ్ళు, కనబడుట లేదు అని అంటించారు. వీళ్ళందరూ క్రీస్తు ప్రత్యక్షలు వెళ్ళిపోయిన వాళ్ళు కాదు, మతిభ్రమించిపోయిన వాళ్ళు. వాళ్ళైన ఎవరో పండు ముసలోళ్ళు, గడ్డం కదా, వీళ్ళు ఎవరికి ఉపయోగం లేదనుకుంటాం. అంటే ఆస్తి వాళ్ళ మీద ఉన్నట్టు ఉంది, అందుకే ఆ పాంప్లెట్ అని అంటించారు. ఆస్తి కూడా లేకపోతే కనబడలేదు, ఇంకేం లేదు, దద్దులు పొంది అనుకుందరు. వాస్తవానికి లోకంలో కనబడుట లేదు అన్న వాళ్ళందరూ క్రీస్తుతో వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. ఎంత చక్కనటువంటి వివరణ బైబిల్, ఎంత క్లారిటీగా ఉందో చూడండి. తర్వాత జాగ్రత్తగా చదివితే ఆ సమయంలో ఎవరూ పునరుద్ధానంలో అవుట జరగదు. ఎవరో పునరుద్ధానం అవరట. మరి చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు విశ్వాసాలు అంటే పునరుద్ధానం అంటే ప్రత్యక్షతలు వెళ్ళిపోయారండి. మనం లేవా అండి? అమ్మా మనం లేవా? ఇంకా మట్టితో సమాధి అయిపోవడమేనా? మన అంతం ఇంతేనా? మన బతికి ఇంతేనా? ఇంకెలాగా లేవనప్పుడు ఎందుకు లేబాబు, ఇంకేసి నమ్మడం, ఇంకా రెండో అక్కడి కోసం చూడమన్నా మీరు ఎందుకు లేవండి? ఇదిగో దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులు ఉన్న అందరూ అన్నాడా కొందరు అన్నాడా? యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూద్దాం ప్రియమైన వాళ్ళారా. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. చచ్చిపోయినాడు బతుకుతాడంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారంట. ప్రతిదీ ఆశ్చర్యమే మనకి. కొత్త సెల్ ఫోన్ వచ్చిందంటే ఆశ్చర్యపడిపోతారు మీరు. కొత్త సినిమాలో మంచి స్టెప్ వేసారంటే ఆశ్చర్యపోతారు, నూరావులు ఇచ్చేస్తారు ఏగలు దూరిపోయేలాగా. ప్రతిదీ ఆశ్చర్యమే. దీనికి ఆశ్చర్యపడుకుని ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులు ఉన్న వాళ్ళు అందరూ అని ఉంది అక్కడ. అందరంటే ఎవరు అనుకుంటున్నారు? ఆయన శబ్దం విని మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. సమాధులు ఉన్న వాళ్ళు అందరూ అనగా మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం అంటే అవిశ్వాసులు, కీడు చేసిన వారు అవిశ్వాసులు తీర్పు పునరుద్ధానమునకును బయటికి. అంటే సమాధుల్లో ఒక్కసారి ఇద్దరు వస్తున్నారా? చెప్పట్లేదు మీరు? ఒక్కపోస్తుందా? ఇక్కడే ఒక్క అయితే మన నరకంలో తట్టుకుంటారండి. ఇది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చి తట్టుకోగలగరు అనుకో పర్లేదు, మా పిల్లలు ఇక్కడ ఇదే తట్టుకుంటారంటే నరకం ఇంకొక తట్టుకోగలరు. జాగ్రత్తగా వినండి. ఏముందండి అక్కడ? సమాధులను అందరూ అనగా మేలు చేసిన వారు
జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి. ఎంతమంది వస్తారు? 2 కేటగిరీస్. 1 మేలు చేసిన వారు, 2 కీడు చేసిన వారు. అర్థమైందండి? మరి ఇద్దరు వస్తారనుకుంటే 2 రకాలు ఏమన్నది అంటున్నారంట? 2 రకాలు ఏమి లేదు. ఎవరో పునరుద్ధానం లేదట. మరి వీళ్ళు ఏ బైబిల్ చదువుకొచ్చేస్తున్నారు? వీళ్ళు ఏ బైబిల్ చదివేస్తారో ఆలోచన చేయండి. తర్వాత ఇక్కడ చదువుతున్నటువంటి మరి తర్వాత పాయింట్, ఆయన 2వ రకంలో ప్రపంచమంతా ఆయనను చూస్తుంది. దేం కూడవండి బాబు. విశ్వాసులు 12 విశ్వాసులు భూమి మీద నుండి తీసివేయబడతారు. వాళ్ళు అప్పుడే అయిపోయారు కదా, మళ్ళీ 2వ రకాల వాళ్ళ ప్రస్తావన ఎందుకు? అది దుఃఖకరమైన సమయం. సాతాను 1000 సంవత్సరాలు బంధింపబడతాడు. మొదటి ప్రత్యక్షత పత్తాలేడు, ఎక్కడ పోయాడో తెలియదు పాపం. ఎక్కడ దొరికేసాడు? 2 రకాలు దొరికేసాడు పాపం. ఎక్కడ దొరికేసాడు పాపం. ఆ మాయకుడు అండి పాపం. దొరికేసాడా? బంధింపబడతాడు. ఆయన 2వ రకంలో భూమి మీద విశ్వాసులు ఉంటారు. ఎందుకుంటారు ఏమో వాళ్ళే చెప్పాలి. వధువైన సంఘమును వెంట పెట్టుకుని వస్తాడట. ఆయన 2వసారి వచ్చినప్పుడు 17 వెయ్యేండ్ల పాలన ప్రారంభమవుతుంది. 2వ రాకడలో క్రీస్తు రాజ్యం భూమి మీదకు వచ్చును. ఇదండి ఈ గందరగోళంలో. ఏంటండి ఇదంతానే? జాగ్రత్త. ఈ మధ్య లేటెస్ట్ బోధ ఇదే, ర్యాప్చర్ అంటారు దీన్ని. ర్యాప్చర్ అంటే ఏంటి అర్థం? రహస్యం రాకడ వచ్చేస్తాడు. ప్రత్యక్షత, క్రీస్తు ప్రత్యక్షత. పునరుద్ధానం ఉండదంటాడు, పునరుద్ధానం వస్తుంది అంటాడు. విశ్వాసులు ఉంటారు, ముందే వెళ్ళిపోతారంటాడు, మళ్ళీ విశ్వాసులు ఉంటారంటాడు. దానికి సంబంధం ఏమిటి? ఇంతకు యేసు యొక్క రాకడలో మీరు ప్రత్యక్షతలో ఉంటారా, 2వ రాకడలో ఉంటారా? మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎందుకంటే పాస్టర్ గారు నేను దిగిపోయిన తర్వాత ప్రశ్న ఎవరిని అడగండి, నా వాక్ అయిపోతాను. ఇంతకు మేము ప్రత్యక్షతలో ఉంటామంటారా, రాకడలో ఉంటామంటారా? మీరు ఎక్కడుంటారు? ఇప్పుడు మనం ఎదురు చూస్తుంది దేని కొరకు? ఏమండి, హఠాత్తుగా కనపడతాడు కనుక దాని ప్రత్యక్షత అన్నారు. 2వసారి వస్తానన్నాడు కనుక 2వ రాకడ అన్నారు. ఏముందంటే తేడా? దీన్ని విడగొట్టేసి ఇది ఏమైనా సవర్ణ దీర్ఘ సందులా? ఏమండి, రామేశ్వరం రామాభ్రసీశ్వరి సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పడానికి ఏంటండి ఇది? ప్రత్యక్షత, రాకడ. ఈ రాకడ గురించి ఏంట్రా సడాలను ప్రత్యక్షమయ్యావు అని అడుగుతారు. అంటే చెప్పబెట్టకుండా వచ్చేసాడు. ఎవరైతే చూడమనుకున్నారో, ఎవరైతే రాడనుకున్నావో, ఆయన రాకడ అబద్ధమని ఎవరైతే అనుకున్నారో, ఒక్కసారిగా ఆకాశం ఉందని సూచన కనపడగానే అరే ఇలా హఠాత్తుగా ప్రత్యక్షమయ్యేటి అన్నారు. ప్రత్యక్షత. విశ్వాసులకు ఆయన 2వసారి వస్తానన్నాడు అన్నాడు. వాళ్ళకి ప్రత్యక్షత కాదు. ఎందుకంటే వాళ్ళకి హఠాత్తుగా ఏమీ ఇది అవ్వదు. ఆయన ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోవడానికి. ఆయన పొద్దుగుంకు వాళ్ళు వచ్చినో, అర్ధరాత్రి వేళ వచ్చినో, కోడి కూయినప్పుడు వచ్చినో, తెల్లవారు వచ్చినో, ఎప్పుడు వచ్చినో ఎవరికి తెలుసు. కానీ ఇంటి యజమానుడు తెలివైన వాడైతే ఆయన ఎప్పుడు వచ్చినాను సిద్ధముగా ఉంటాడు లెక్క అప్పగించడానికి. విశ్వాసులారా, క్రీస్తు ఎప్పుడు వచ్చును? యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడని అడుగుతుంది. మన పొద్దున్న ఒక ఆవిడ పాట పడుతుంది చర్చిలో. అసలు చెప్పనని ఆయన అంటే మళ్ళీ ఈవిడ అడుగుతుంది ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే బుద్ధి జ్ఞానం ఉండదండి. ఎప్పుడయ్యా నీ రాకడ? నీ రాకడ చూడాలని ఆశ అయ్యా అంటదేంటి? మాకు లేదేంటి ఆశ? ఆశ పడ్డావాడు ఆశ అయ్యా, ఏసయ్యా 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 ఆశయ్యా ఓసయ్యా ఓసయ్యా ఏసయ్యా వేసయ్యా. కన్ఫ్యూజ్ అయిపోతున్నావా? అయితే క్రీస్తు 2వ రాకడ ప్రత్యక్షత జరుగుతుంది. అందుకే ఆయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు. ఆయన మేఘారుడే వచ్చున్నాడు, మేఘం మీద వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. ఆయనను పొడిచిన వారు చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి ఎందుకు కొట్టుకుంటున్నారు? రాడనుకున్నవాడు వస్తున్నాడు. వస్తాడని చెప్పిన బోధలు నమ్మక
క్రీస్తు అనేవాడు ఒక అపవిత్రుడని, పెళ్లి చేసుకున్నాడని, ఇక్కడికి వచ్చాడని, అక్కడికి వచ్చాడని, లోకరక్షకుడు కాదని ఈ నోటుకు వచ్చినట్టు మాటలన్నీ అంటున్నారే, వీళ్ళందరికీ క్రీస్తు యొక్క రాకడ ప్రత్యక్షతే. హఠాత్తుగా వస్తున్నాడు. మరి రాడనుకున్నవాడు వస్తే మీరేమనుకుంటారు? హఠాత్తుగా ప్రత్యక్షమయ్యావేటి అని. అందుకే ఆయన నాకు ప్రత్యక్షమై అంటారు. అందుకే ఆయన నాకు ప్రత్యక్షమై అని. అయితే క్రీస్తు రెండవసారి వస్తాడన్నది నిత్య సత్యం. అది ప్రారంభం నుంచి యేసు దగ్గర నుండి చెప్తున్నాను. నేను మరలా వస్తాను, మిమ్మల్ని అందరినీ నేను ఉండిస్తాను, మిమ్మల్ని ఉండేలాగా మిమ్మల్ని తీసుకుని పోతాను. కనుక ప్రియమైన దేని వల్లరా బోధలు రాకపోతే మానేయాలి. ఏ ఉద్యోగమో సద్యోగమో చేసుకోవాలా. మీరు గమనించండి, ఏ కూలనాలో చేసుకోవాలా. ఇన్ని పుస్తకాలు చదువుకుని ఇంతంత ర్యాంకులు సంపాదించుకున్న నీకు ఈ గ్రంథం ఎందుకు అర్థం కాలేదు? నీకు ఎందుకు అర్థం కాలేదు? దీన్ని చదవలసిన రీతిలో చదవలేదు. ఏదో మనసులో పెట్టుకుని యుక్తితో, ధనం మీద వ్యామోహంతో, ఏదో సంపాదించిన పదవి కోసం, పేరు కోసం, గొప్ప టీవీ ప్రసంగం నువ్వు చెప్పుకోవడానికో, లేకపోతే నేను అభిషక్తుడని చెప్పుకోవడానికో, దేవుడు వరాలు నాకు ఇవ్వబడ్డాయని చెప్పుకోవడానికో విర్రవీగుతూ నువ్వు ఈ లోకంలో నీ పేరు సంపాదించుకోవడానికి ఈ బైబిల్ని ఎవడో చదివిన దాన్ని చదువుకొని వచ్చి, వాడు రాసిన పుస్తకాలు చదువుకొని వచ్చి నువ్వు ఈరోజు బోధలు చెప్తుంటే, ఏనాడు బైబిల్ తీనటువంటి వీళ్ళంతా గొప్పలు అనుకుంటూ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, బట్టలు నలగకుండా ఉంటారే, చక్కని చిన్ని బైబిల్ కొనుక్కుని, పాకెట్ బైబిళ్ళు, చక్కనటువంటి పెర్ఫ్యూమ్స్ వేసుకుని చక్కగా వచ్చి ఉదయం ఆరాధనలోను, సాయంత్రం ఆరాధనలోను, మధ్యాహ్నం ఇంగ్లీష్ ఆరాధన, హిందీ ఆరాధన, తమిళ ఆరాధన అని ఇన్ని ఆరాధనలో పాల్పంచుకుంటున్నావే నువ్వు. నీకు చెప్పేటువంటి బోధ ఎక్కడదే? తన సొంతంగా ఆలోచించి చెప్పేదా? కాదు. చిన్నతనంలో కథల పుస్తకాలు చదువుకోవాలంటే బేతాళ కథలు, చందమామ పుస్తకాలు చదువుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం అయ్యక్కర్లేదు, క్రైస్తవ దినపత్రికలు చదివితే చాలు, బోడు కథలు. చందమామ పుస్తకాలకు మించిపోయాయి. మీరు చదవండి. నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు, అంటే అనగనగనగనగా ఒక ఊరిలో స్టార్ట్ అయింది చూడండి. ఒక దైవజనుడు ఉండేవాడు, ఒక రాజుగారు ఉండేవాడు. ఆయనకు ఒక పట్టణం ఉండేది, ఆయనకు ఒక కుటుంబం ఉంది, లేదా ఒక సంఘం ఉంది. ఆయనకి 7 కొడుకులు. ఇక్కడ 70 మంది సంఘం. మొదటి చూసి సేమ్ డిటో, పదాలు మారే తప్ప. మీరు దినపత్రికలు చదవండి. ఆ దినపత్రికలో మీరు మీరు చూసారంటే అమెరికా దేశంలో ఏం జరిగింది అంటే ఏళ్ళే డేట్ వేసేస్తున్నారండి. సంవత్సరం, ఆ సంవత్సరాలు మీరు వెళ్ళి అడుగుతారేంటి? అమెరికా వెళ్ళండి, పలానా టైంలో 70 సంవత్సరాలు ఏదో జరిగిందంట కదండి. మీరు అడగలేరన్న ధైర్యం ఉండాలి. ఎందుకంటే మీకు పక్కూరు వెళ్తే డబ్బులు ఉండవు, అమెరికా మీరు ఎలాగెళ్ళలేరు. ఈ ధైర్యంతో డేట్లతో సహా వేసేస్తాను. మీరు జరిగిందంట మా అయ్యగారు చెప్పారు. మీ అయ్యగారు చెప్పారా? కథలు చెబుతారని బైబిల్ చెప్పింది. కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. ఇప్పుడు వచ్చేసింది. ఈ కథలోనే ఉన్నాం మనం. టీవీలో చూసారని ఎంత మంచి కథగాళ్ళు వస్తున్నారు. ఇంతకు ముందు ఉండేవారని కథలు చెప్పేవారు. వీధుల్లోని సినిమాలు, నాటకాలు లేనప్పుడు బోరు కొడుతుంటే సమాజంలోకి వచ్చి గుళ్ళేబాకావళి కథని, పేదరాశి పెద్దమ్మ కథని కథలు చెప్పి పెద్దవాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేసేవారు. అంటే బాధలతోనూ, సాధకులతోనూ, ఇబ్బందులతో కష్టపడి వచ్చిన వాళ్ళకి ఏమీ తెలియకున్నప్పుడు ఆ గ్రామం మధ్యలో పెట్టి ఏదో ఒక 2-3 పాటలు పాడుతూ వాళ్ళని ఎంటర్టైన్ చేసేవారు. ఇప్పుడు షూటేసింగ్ చేస్తున్నారు. అంత పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు షూటేజ్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం వెళ్ళేవాళ్ళం వెంటకి, ఇప్పుడు వెళ్తున్నాం. కాకపోతే అప్పుడు ఏమీ లేక వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అన్నీ ఉండి వెళ్తున్నాం. అప్పుడేమో బాధలు మర్చిపోతాకి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు నరకాల పోతాకే వెళ్తున్నాం. ఎంత తేడా, ఎంత తేడా. అప్పుడు వాళ్ళకి చిల్లరైన బియ్యమును, అట్టుపళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సమస్తం దోసేసుకుంటున్నారు. మనం ఏమీ వక్కర్లేదు, దాళ్ళే దోసేసుకుంటున్నారు. అంతా మారిపోయింది. కల్పనా కథలో చెప్పు కాలం వచ్చింది. తమకు అనుకూలమైన బోధకులు ఎప్పటికే పోగు చేసేసుకున్నారు. వాళ్ళు వచ్చి ఇలాంటి స్టోరీలు చెప్తుంటే ఆ స్టోరీల్లో కొందరు ఇంట్రెస్ట్ బ్యాచ్ ఉంటారు కదండి. నేను పాస్టర్ గారు ఫాలోవర్స్ అంటారండి. తప్పులన్నీ వెళ్ళి భుజానేసి మోస్తూ ఉంటారండి. ఇదో సిలువ. అయ్యగారు తప్పులన్నీ మోసుకుంటారు. క్రీస్తులన్నా మరి ఊరుకోరు. కానీ అయ్యగారు ఎన్ని తప్పులు చేస్తారు. తప్పులు చేస్తున్నారని లోకాన్ని అనేసి ఏరేటి చూపించేసి వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఆ పాస్టర్లు అందరూ తప్పుడు బోధకులు కనపడతారు. కానీ ఈయన మాత్రం తప్పుడుగా కనపడవు. ఏం దేవుడు అంటే అందుకన్నాడు, దేవుడు తప్పులు చేయొచ్చు కానీ ఎదురు చేయకూడదు. ఏమండి, దేవుడికి తప్పులు చేయొచ్చు. ఈ దేవుడు ఎప్పుడు
ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఒకనాడు చిన్న చిన్న పాటలను తప్పు చేస్తారని ఏలెట్టి చూపించి మీరే ఇన్ని తప్పులు చేసినప్పుడు మీరు ఇంకా కొమ్ము కాస్తున్నారంటే ఏ సిలువ మోతున్నారు మీరు? ఏ సిలువ మోతున్నారు? ఎంత కోపం అండి అలా అండి. ఒక నోడు ఏమండి ఇది దొరికింది కదా అని వీధికి మైకు దొరికింది కదని ఎదుటోడి మీద నోరేసి పడిపోతారా? వాళ్ళకి తెలియక చేశారు. నువ్వు మరి మీరు సత్యం తెలిసిన వారు, మీరు తెలిసి చేశారు. ఎవరికి క్షమాపణ ఉంది? ఎవరికి క్షమాపణ ఉంది? తెలియక చేసిన వాడికే క్షమాపణ ఉంది. అంటే ఈ చిన్న దైవజనుడు ఏదో ఒక రోజుని మార్చుకుని పరలోకం వెళ్తాడేమో కానీ వీళ్ళ మాత్రం వెళ్ళరు. ఏ సిలువను మొత్తం తన సిలువను ఎత్తుకునంటే ఎదుటోడు పాపాల సిలువ ఎత్తుకున్నావేంటి? ఎదుటివాడి యొక్క పాపాలు మోస్తున్నావేంటి? ఎదుటివాడు తప్పులు మాదు మోయవలసింది. ఎదుటివాడు ఎవరి పాపాలు మొయ్యాలి? తెలియనివాడు అమాయకుడు పాపం తెలిసి పాపం చేస్తున్న వారు కొమ్ము కాస్తున్నారు. నేను చాలామంది ప్రశ్నించిన, ఏమండి ఒకనాడు అందరినీ తిట్టారు కదా, ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి వేరేనే ఆ లిస్టులో వెయ్యాలా? లేదండి వీళ్ళ ప్రత్యేకమైన పాపులట. అంటే వీళ్ళకి పునరుద్ధానం లేరట్టే. వాస్తవానికి ఆలోచిస్తుండే మనం దేవుని పిల్లలం. తప్పు ఎవరు చేసినా తప్పు అని యేసుక్రీస్తు వారు తన దగ్గర ఉన్న వాళ్ళని కూడా తిట్టిపడేశారు. ఎంత అవివేకులై ఉన్నారా, ఎంత మూర్ఖులై ఉన్నారా. ఎన్నిసార్లు అనలేదండి ఆయన? అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీతో మీరంటారా? మనకొక న్యాయం. మనోడు తప్పు చేసినా అందుకే అన్నాడు వడ్డించేవాడు మనవాడైనా చివర కూర్చున్నా పర్వాలేదని బోధించేవాడు మీకు ఫేవర్ అయిపోయాడు బాగా. అందుకు తప్పులు చేసినా ఎలాగనిపిస్తుందా మీకు? ఆయన చేయొచ్చండి. ఆ తర్వాత నువ్వు ఆయన చేయొచ్చు అంటూ రేపొద్దున అదే సమస్య నీకొస్తే ఒకసారి ఆలోచిస్తాం. సమౌజ్జీయమైన న్యాయం ఒకటి చేయాలి కదండి. వాళ్ళంతా టూలే చేసినప్పుడు మనమే మాత్రం అనుకుని వచ్చేస్తారంతే. అందుకే యేసుక్రీస్తు వారు నా యందు పాపం ఉందని మీలో అంటే నేను చేశానంటే శిష్యులు గెచ్చేమన్న తోటలో ఒక్కన దవమేట కొట్టారంటే పోలోమని కలబడిపోతారు శిష్యులందరూ వాళ్ళ మీద. తెలుసండి అసలు యేసుక్రీస్తు వారు ఆ చీకట్లో పట్టుకోవడానికి వచ్చారే, అప్పుడు పేతురు సొరవ చేసి చెవు నరికాడు. యేసుక్రీస్తు వారు అతను చెవు చెప్పకుండా నరికేశాడు. చెప్తే ఏం చేద్దరు ఆలోచించండి. అక్కడ ఉన్న కొమ్మలు కొట్టేసి దొరికినట్టు కొట్టేద్దరు. ఎందుకంటే అప్పటికే అందులో ఇద్దరు ఉగ్గురులు ఉన్నారు. ఎవరాళ్ళు? యోహాను, యాకోబు. వాళ్ళు అసలు ముందే అగ్ని కురిపించేసి ఊరినే నాశనం చేద్దామన్నారు. అంత ఉద్రేకపరులండి వాళ్ళు. అసలు యేసుక్రీస్తు వారు ఇలా సైగ చేస్తుంటే అసలు వాళ్ళిద్దరు చాలండి. ఎందుకు చేయలేదు? ఈ నీతి నువ్వు కలిగి ఉంటే నువ్వే నీతి అనుభవించాలో మీకు అర్థమవుతుంది. క్రీస్తు యొక్క రాకడలో నీకు తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయి. ఎవరు తప్పు చేస్తున్నప్పుడు ఆలోచించండి. లోకానికి నిజం చెప్పేవాడు తప్పు చేయకూడదు. తప్పు చేయకుండా తను జాగ్రత్త పరుచుకోవాలి. ఎందుకంటే కుక్కలు నన్ను చుట్టుముట్టాయి అన్నాడు. అంటే నువ్వే కుక్కలనైతే అని అన్నావో నువ్వు కానీ సరిగ్గా బ్రతకకపోతే అదే కుక్కలు నిన్ను రౌండప్ చేసేస్తాయి. జాగ్రత్త. అవి కాచుకుని ఉంటాయి సమయం కొరకు కాచుకుని ఉంటాయి. అందుకే కుక్కలు నన్ను చుట్టాయన్నాడు యేసుక్రీస్తు వారి కోసం లేఖనం చెప్పినప్పుడు. ఎవరైతే కక్కిన దానికి ఆశపడి లోకం తట్టు తిరుగుతున్నారని నువ్వు అన్నావో, ఎవరైతే సరిగ్గా బోధ చేయట్లేదో వాడు కుక్క నువ్వు అన్నావు, ఎవరైతే అవిశ్వాసగా నరకానికి పోతారని మీరు అన్నారో, రేపొద్దున మీరు బ్రతకకపోతే ఆ కుక్కలే మాలోకి ఎందుకు వచ్చావరని. పరాయి కుక్క మన వీధిలోకి వస్తే ఉన్నెత్తండి కుక్కలు. మమ్మల్ని పాపులు అన్నావు, పాపుల గుంపులకు నువ్వు ఎందుకు వచ్చావరని శుభ్రంగా కుక్కలే కోలట్టుకుని మేడట్టుకుని బతికితే బతుకుతుంది, లేకపోతే సస్తుంది. అలాంటి చచ్చిన కుక్కలను చూశాను. గాయాలపై పోయి బాధపడి చచ్చిన కుక్కలను చూశాను. కనిపించకుండా పారిపోయిన కుక్కలని చూశాను. మనుషులు కదండి, కుక్కలే. అయితే మనల్ని కూడా బైబిల్లో చాలాసార్లు విశ్వాసం నుండి తొలగిపోయి లోకం నుండి వచ్చి మరలి లోకానికి వెళ్ళిపోయినవాడు కక్కిన దానికి తిరిగిన కుక్కతోనూ కడుగుబడిన పంది దొరుటకు బురదలకు మళ్ళినట్టును అని సామెత వారి పట్ల నిజమవుతుంది అన్నాడు. అందుకే చివరగా మనం బైబిల్ మంచి వచనం చూసుకుని మనం ముగించుకుందాం. మనం ముగించుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయము ఎలా బ్రతుకుతారో మృతులు చూడండి ఒకసారి. 1 కొరింథీ 15వ అధ్యాయము 23వ వచనం. 23 ప్రతివాడు తన వరసలోనే బ్రతికింపబడతాడు. వరస ఉంది.
ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలం క్రీస్తు. ఎక్కడికి వెళ్ళిన వారిలో? పరలోకం. మృతులలో నుండి లేచి పరలోకం వెళ్ళిన వారిలో ప్రథమ ఫలం క్రీస్తు. జాగ్రత్త వినండి. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు పరలోకం వెళ్ళడం కోసం మాట్లాడుతుందండి ఇది. అటు తరువాత సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగిస్తాడు. అప్పుడు అంతం వచ్చును. అప్పుడు అంతం వచ్చును అని రాసిన చూడండి. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడుదును. ప్రథమ ఫలం క్రీస్తు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24 3వ వచనం 14వ వచనం ఒకసారి చదువుదాం. 3వ వచనం. ఆయన ఒలీవల కొండల మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని చూచలేదు. అడుగుతున్న వారు విశ్వాసులేనండి? శిష్యులు విశ్వాసులా? విశ్వాసులే. అంటే పరిశుద్ధులేనా? పరిశుద్ధులే. పరిశుద్ధులు ఏమని అడుగుతున్నారు? నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి. అంటే వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు? క్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు విశ్వాసులుగా వీళ్ళు లేవాలి, లేదా బ్రతకుండగా ఉన్నప్పుడు ఆయన రాకడని ఎదుర్కోవాలి. అందుకే నీ ప్రత్యక్షత ఎప్పుడని అడిగారా? నీ రాకడ ఎప్పుడని అడిగారా? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన అడుగుతున్నారు. ఇందాకేమన్నారు? విశ్వాసులకి ఏముండవని, సూచన ఏమీ ఉండదని. కానీ పేతురు గారు అక్కడ ఉన్న శిష్యులు ఏమని అడిగారు? అమ్మ అర్థమవుతుందా? మన పోయే కాలం గురించి చెప్తున్నాను నేను. ఏమండి? ఏం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, పుట్టినరోజు కోసం తెలుసుకోకపోయినా దేనికోసం తెలుసుకోవాలి? మన పోయే కాలం గురించి మాత్రం బాగా తెలుసుకోవాలి. కనుక పోయే కాలం ఉన్నటువంటి పోయే కాలం సహోదరులారా, మనం తెలుసుకోవలసినటువంటిది ఇదేమిటంటే, ఏమండి, ఊరి నీకు పోయే కాలం రాను అన్నాడు. పోయే కాలం ఆడుకొక్కడికే రాదు, వస్తే అందరికీ వస్తుంది. అదే చెప్తున్నాడు. ఏమని? నీ రాకడకును ఈ యుగానికి సమాప్తికి సూచనలేవి. దానికి విశ్వాసాలకి సంబంధం లేనట్టుంది ఇందాక ప్రత్యక్షతలో ర్యాప్చర్లో చెప్పినట్టు. కానీ విశ్వాసాలు అదే అడుగుతున్నారు. ఏమని? నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు కావాలి అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఇంకో మాట అడిగారు. నువ్వు ఎప్పుడు వస్తావో మాకు చెప్పు అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మత్తయి సువార్త అక్కడ చేయి పెట్టి ఒక్కసారి మత్తయి సువార్త ప్రారంభ వచనాలకు ఒక్కసారి మనం వెళ్దాం. ఏమండి? బైబిల్ నుంచి ఒక్కసారి మనం ఆ బైబిల్ వచనాలు మనం చదవగలిగితే, మరి ఆ రాకడ మనుష్య కుమారుడైనను పరలోకమందు దూతలకైనను ఆ దినము తెలీదు అని రాశాడు. చూడండి ఒకసారి. ఆయన మాట్లాడినప్పుడు ఎప్పుడు వస్తావు? నీ రాకడకును యుగ సమాప్తికి మనుష్య కుమారుడైనను తెలీదు. అదే 24వ అధ్యాయం 34వ వచనం. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపక నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతించవు. అయితే ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను, పరలోకమందు దూతలైనను, కుమారుడైనను ఎరగడు. ఏమండి? ఆ దినం గురించే విశ్వాసులతో చెప్పాడు, ఆ దినం గురించే ఆ విశ్వాసులతో చెప్పాడు. మధ్యలో ఈ ప్రత్యక్షత ఏంటంటే నాకు అర్థం కాదు. మనల్ని కన్ఫ్యూజ్ చేయకపోతే. శిష్యులు అడిగింది నీ రాకడకు నీ యుగ సమాప్తికి సూచనలు ఏమని అడిగారు? సూచన కావాలన్నారు. ఆయన అన్నాడు, నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు, తండ్రికి తప్ప నాకు కానీ, భూమి మీద ఉన్న మనుషులకు కానీ, ఇంకా పరలోకమందు ఉన్న దేవదూతలకు కానీ ఎవ్వరికీ తెలియదు అన్నాడు. దాని గురించి ఎదురు చూడండి అన్నాడు. అయితే ఇక్కడ ఉంచాం. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారు దినములు అలాగుండెను. మొదటిసారి చిన్నగా వరద వచ్చి తర్వాత జలప్రళయం వచ్చిందేంటి? ఏమండి? ఎలా వచ్చింది? నోవాహు దినాల్లో జలప్రళయం, సువార్త చెప్పడం, సువార్త నమ్మిన వాళ్ళేమో వాళ్ళలోకి వెళ్ళిపోవడం, జలప్రళయం రావడం, చనిపోవడం. ఇదే కదా జరిగింది. అలాగే సువార్త చెప్పడం ప్రారంభమైంది, చెప్పడం ముగిసిపోతుంది, క్రీస్తు వచ్చేయడం, విశ్వాసం నమ్మిన వారు ఆనాడు ఓడలోకి వెళ్ళిపోయినట్టు క్రీస్తుతో పాటు వెళ్ళిపోవడం, తర్వాత సర్వనాశనం. కాకపోతే అక్కడ జలప్రళయం, ఇక్కడ అగ్ని ప్రళయం, అంతే. ఇక మధ్యలో మళ్ళీ మధ్యలో పాలన,
ఇంకెక్కడ కూర్చోబెట్టి? అగ్నిలో కూర్చోబెట్టా. ఏమండి? కుంపడగాడు కూర్చుని అన్ని మాటలు మాట్లాడుకున్నట్టు ఉంటుంది. వాస్తవానికి ఈ లోకానికి తెలియనటువంటి నిజాలు ఇవి మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జరిగేది ఇదే. అందుకే చెప్తున్నాడు, నీ రాకడకును యుగ సమాప్తికి సూచన. 14 వచనం. మరి ఈ రాజ్య సువార్త అదిగో సకల జనులకు దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతున్న దినాలలో నోవాహు వాడు సిద్ధపడుచుండగా ఆయన అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ రోజు 8 మంది వాడలోను నీటి ద్వారా రక్షణ పొందారు. ఇది నోవాహు దినాలు. లోతు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడి దినములను అలాగుండెను. లోతు సొదొమ విడిచినది మొదలుకొని జనులు తినుచు తాగుచు పెండ్లాడుచు పెళ్లిగిచ్చు నారు నాటుచు ఉండిరి. ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిచి నేల మొలకలతో సైతం నాశనం చేశాను. కానీ సోయారుకు లోతు వెళ్ళిపోయాడు అని. ఇలాగే నోవాహు దినాలు ఎలాగుంటాయో లోతు దినాలు ఎలాగుంటాయో మనుషు కుమారుడి దినాలు ఎలాగుంటాయి. ఇక్కడ ఇంత క్లారిటీ ఉన్నప్పుడు క్రీస్తు యొక్క రాకడలో ఎందుకు అంత స్పష్టత? ఇక్కడ ఇంత స్పష్టత ఉన్నప్పుడు అక్కడ ఎందుకంటే పోల్చాడు కనుక నేను ఇంత గొప్పగా చెప్తున్నాను. పోల్చాడు, ఇలాగే ఉంటుందా దినమని. అంటే రెండో రాకడలో ఇలా ఉంటుందని నీకు భయమేసి ప్రత్యక్షత నోటి పెట్టుకుని అక్కడ వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అందరూ ఆయన రాకడను చూడవలసిందే. భూమి మీద ఉన్న మనం మార్పు పొందుతూ ఆయన చూస్తామన్నప్పుడు వచ్చిన వాళ్ళు ఎందుకు విడగొట్టేస్తున్నారు? అక్కడ ఉన్నది అలా అర్థమైంది, ఇక్కడ ఉంది ఎలాగ అర్థమైందనా? ఇప్పుడు చదవండి, కిందకు రండి. అదే 24వ అధ్యాయం 27వ వచనంలో ఎలా ఉంటుందంటే నా రాకడ మెరుపు తూర్పున పుట్టి పడమట వరకు ఎలాగైతే కనబడుతుందో ఇక్కడ మెరిసిన వెంటనే అక్కడ కనబడుతుంది. అంత స్పీడ్ ఏమిటి? ఇక్కడ మెరిసింది మళ్ళీ వెంటనే తడుక్కుని అక్కడ మెరుస్తుంది. తూర్పున వచ్చి పడమటని ఎలాగైతే కనబడుతుందో అలాగే మనుష్య కుమారుడు రాకడయు ఉండును. అర్థమైందండి? మనుషు ఎక్కడ చూసినా రాకడ కోసం చెప్పబడింది కానీ ప్రత్యక్షత కోసం ఎక్కడ చెప్పబడలేదు. ఆ ప్రత్యక్షత అవిశ్వాసుల కోసం పర్యాయ పదంగా వాడబడింది. అంటే హఠాత్తుగా సంభవించే దాని గురించి వాళ్ళు ఊహించలేదు కనుక. గవర్నమెంట్ హాస్పిటల్ సీఎం గారు హఠాత్తుగా వెళ్ళిపోతే వాళ్ళకి ప్రత్యక్షతే. ఏంటి సార్ ఇలా ప్రత్యక్ష మీరు? అప్పుడు గొప్ప కూర్చొని నేరా ట్రీట్మెంట్ చేశారండి. ఏమన్నా మొన్న నుంచి వచ్చి ఆయన ఎవరు ఉన్నాడంటే ఐసీలో మమ్మల్ని ఇక్కడ ఏసీలో వేయడం లేకుండా ఇక్కడ కూర్చోబెట్టేస్తున్నారు. ఆల్రెడీ నా చెయ్య పక్క ఇరిగిపోయింది, ఆ పక్క నుంచి అతుకుపోతుంది, దీని నుంచి ఏమి కుదిరేసి కొట్టుకట్టలేదు, కడతాను అంటున్నాడు. ఏంటి ఇంకేం కడతాడు, కట్టిలాగా ఉన్నాడని. హఠాత్తుగా వస్తే ఎంతమంది దొరుకుతారు? అందుకే ఆయన హఠాత్తుగా వస్తానన్నాడు. ఇది అర్థం కాలేని క్రైస్తవ్యం. చివరి వచనాలు చూసుకుని ప్రార్థన చేసుకుందాం. 29 నుండి చూద్దాం ప్రియమైన వారు. 29 నుంచి 24, 29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతినియ్యడు. భూమి మీద ఏదైతే 2 పెద్ద జ్యోతులు వెలిగివ్వడానికి రాత్రి నెలుటకు పగటి నెలుటకు అన్నాడో ఆ 2 ఆరిపోతాయి. 2 ఆరిపోయిన తర్వాత రాత్రా పగల? 2 ఆరిపోయాయి, రాత్రా పగల? అందుకే ఆ దినము రాత్రి కాదు పగలు కాదని రాస్తుంది. పాత్ర మీద రాత్రి కాదు పగలు. ఎందుకంటే ఇవే కదా దినములను సంవత్సరములను మాసములను తెలియపరుస్తాయి. ఈ 2 ఆరిపోతే ఇక భూమి మీద రాత్రి కాదు పగలు కాదు. నువ్వు ఈరోజు ఏ వారం ఉండేనా చీకట్లో అనక? ఈరోజు ఏ వారం? ఈరోజు మన పెద్ద దినం రా. ఈరోజు పెద్ద దినం. 2 లైట్లు ఆరిపోయి ఏంటో అర్థం అవ్వట్లేదు. సూర్యుడు చీకటిగాను, చంద్రుడు కాంతినియ్యడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయండి. తలంబ్రాలు వేసేస్తాడు పెళ్ళి కదండి. తలంబ్రాలు స్టార్ట్ అయిపోయి నుంచి నక్షత్రాలు అంట భూమి కంటే పెద్ద ఏంటి అయ్యి, సూర్యుడి కంటే కూడా పెద్దవంట నక్షత్రాలు. భూమి మీద రాలును. ఆకాశమందున్న శక్తులు కదిలింపబడితే రాలిపోతే ఏం చేస్తాయండి అయ్యి? ఏదో శక్తి పట్టించింది కనుక అంతరిక్షంలో అలా ఉంటున్నాయి ఏలాడుతున్నట్టు. ఆ శక్తి కాత కదిలింపడితే ఏమైపోతే ఒకే నెత్తి మీద పడిపోయినట్టు, ఉట్టు మీద కొండ నెత్తి మీద పడిపోయినట్టు పడిపోతుంటుంది. ఏమండి? ఆకాశం ముందు శక్తులు కదిలింపబడతాయి. అప్పుడు మనుషు కుమారుడు చూసినా కనబడుతుంది. వీళ్ళు రొమ్ము కొట్టుకోవడం స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ. ఏమండి? అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను
ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఇది క్రీస్తు వారు చెప్పింది. అదే పౌలు గారు ప్రభు మాటను బట్టి నేను చెప్తున్నాను అన్నాడు. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారండి, వీళ్ళకేం పోయే కాలం వచ్చిందో ఏంటో. వాళ్ళిద్దరితో పక్కెట్టేసి వీళ్ళిద్దరు ఏదో రాసుకొచ్చారు, దానికి మళ్ళీ పిహెచ్డీ కూడా తగిలిచ్చారు. ఈ మధ్యన ప్రతి వాడి దగ్గర పిహెచ్డీ లేకుండా మళ్ళీ పాస్ గారు లేరు, మీరు చూసారు లేదు. మీరు గమనించండి, ఎంఏ బిఎడ్, ఎంఏ బిఎల్ఎల్బి అన్నట్టు ఇంతకు ముందు ఉండేవి పాపం చదువుకున్న వాళ్ళకి బోర్డు పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి పిహెచ్డీ ఎక్కడ చేశారండి? లండన్, అమెరికా, ఎక్కడెక్కడ చేసి వచ్చారు. ఏం చేసి వచ్చారంటే మీరు చూడండి, టీవీ ప్రసంగాలు ఒక్కట కూడా పాస్ ఉండదు. మరి పిహెచ్డీ అంటే ఏదో దాన్ని పరిశోధన చేసినవాడు. కొత్త దాన్ని చెప్పేటప్పుడు చెప్పేవాడు ముఖంలో ప్రకాశం ఉంటుందండి, వెలుగుంటుంది. అతను చెప్పిన దాంట్లో ఒక క్లారిటీ కనపడుతుంటుంది, అతనిలో ఒక ఉత్సాహభరితమైనటువంటి ఒక ఆనందం కనపడుతుంది. ఎందుకు మరి మన సహోదరికి జ్వరం వచ్చింది, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ జ్వరం వస్తున్నందుకు హల్లెలూయా చెప్పారట. మనం విశాఖపట్నంలో మరి తుఫాను వచ్చి అనేక మంది నిరాశలయ్యాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరూ నిరాశలైపోతున్నా దేనికి హల్లెలూయా చెప్పుకోవాలో, దేనికి స్తోత్రం చెప్పుకోవాలో తెలియనటువంటి అభాగ్యులు పిహెచ్డీలు. ఇలాంటి వారందరినీ కట్టగట్టేసి పొట్టునంతా ఖాళీ చేసే స్థితి ఒకరోజు వస్తుంది. ఈ దొంగలందరూ సమాజంలో పడి నాశనానికి తీసుకుపోతుంది సమాజం. అందుకే మీరు చదవాలి ఈ గ్రంథం. ఇది బాలురు చదవలసిన గ్రంథం కాదు. జ్ఞానేంద్రియాలు ఎదిగిన వారు చదవలసిన పుస్తకం. బలమైన ఆహారం, వయసుకు వచ్చిన వారు తినవలసిన బలమైన ఆహారం. పసిబాలురు తినవలసిన ఆహారం కాదు, బలమైన ఆహారం పెద్దవాళ్ళు తినడం. ఇది తింటేనే ఈ జ్ఞానేంద్రియాలు ప్రభావితమవుతాయి, ఎదుగుతాయి, మేలుకీడులు వివేచించగలిగే శక్తి వస్తుంది. తప్పుడు బోధకు నిజమైన బోధకు తేడా తెలుస్తుంది. తప్పుడు బోధకుడుకు అబద్ధ బోధకుడుకు తేడా కనబడుతుంది. ఈ లోకానికి పరలోకానికి వ్యత్యాసం కనబడుతుంది. ఈ లోకంలో బాధకి నరకంలో బాధకి భేదం కనబడుతుంది. ఎక్కడున్న సుఖానికి పరలోకంలో సుఖానికి వేరియేషన్ కనబడుతుంది. ఇవేమీ కనపడలేట్లేదంటే అర్థం ఏంటంటే మీరు పిల్లలన్నమాట. వీడికి నిప్పుకేని దేనికని ఏం తెలియదు, పొయ్యిలోకి వెళ్ళిపోయి పట్టేసుకుంటుంటాడు, ఇది అడ్డి పట్టేసుకుంటాడు. అంటే మనకేమో తెలియటం లేదని అర్థం. కనుక క్రీస్తు రాకడకు ముందు రహస్య రాకడ లేనేలేదు. ఎవరైనా దీన్ని ఎదిరించేవాడు ఉంటే, ఎవరైనా ఉంది అని అనుకుంటే వచ్చే నెల జూన్ నెల 10వ తారీఖున మళ్ళీ ఇదే సభ జరుగుతుంది. ఒకవేళ ప్రత్యక్షత ఉంది అని ఎవరైనా కానీ, ఏ సంఘం వారు కానీ, ఏ దైవజనుడు కానీ అంటే వచ్చే సంవత్సరం 7 ఏండ్ల శ్రమల కంటే ఈ క్రీస్తు యొక్క రాకడ కొరకే మనకి ఇక్కడ సభ జరుగుతుంది. మీకును నాకును ఇది గమనించండి. లేదు ఇలాంటి మాటలు మీరు చెప్పకుండా ఉండండి. ఎందుకంటే ఇది 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథం. ఇది చెప్పనటువంటి విషయం లేదు, ఇది శాసించినటువంటి సంగతి లేదు. ఇది మృతుడికి తీర్పు చెబుతుంది, సజీవుడికి తీర్పు చెబుతుంది. ఇది వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేది. అతి శక్తివంతమైన 2 అంచెలు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంది. అది ఏ కాలంలోనైనా పొదునుతో అలానే ఉంటుంది. దానికి పొదునెట్టడానికి ఎవరో ప్రయత్నించకండి. ఎందుకంటే అది ఎవరినైనా తెగనరుగుతుంది. బోధ వినేవాడు సరిలేకపోయినా, బోధ చెప్పేవాడు సరిలేకపోయినా అది ఇటు తగ్గుతుంది, అది అటు తగ్గుతుంది. మీరు పోకపోతే మీకు దిగిపోతుంది, సరిగ్గా చెప్పకపోతే నాకు దిగిపోతుంది. ఇది 2 అంచెలు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడి ఉండి ప్రాణాత్మను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలు శోధిస్తుంది. అంత గొప్ప శక్తివంతమైనది. దాన్ని అర్థం చేసుకున్న వాడికి పరమార్థం అర్థమవుతుంది, అర్థం చేసుకున్న వాడికి అపార్థమే సంభవిస్తుంది. ఇది నువ్వు భయభక్తులతో చదివితే నిత్య జీవం, అపార్థంతో చదివి పాటిస్తే నిత్య నరకం. వెళ్ళావా దేవునితో నిత్య సుఖాలు, ఈ లోకంలో దీనిని పాటించక అశ్రద్ధ చేసావా నిత్య నరకంలో నిందల పాలు. ఏది కావాలో ఈ రాత్రి నిర్ణయించుకుని మీరు వెళ్ళండి. ఏదో ఉన్నది కదా, ఏదో దగ్గర ఉంది సంఘానికి పోతున్నాను, లేదో మా ఫేవరెట్ పాస్టర్ గారు వచ్చారు ఆ వాక్యం వెంటనే పోతున్నాను, లేదా మా ఓళ్ళు సభలెట్టాను ఎక్కడికి పోతాను అనేటువంటి విషయం కాదు. మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, అది ఏ బోధకుడు చెప్పినా ఎవరు చెప్పినా దానిలో ఎంత నిజముందో మనం పాటించేది, మనం అనుసరించవలసింది ఏముందని చూసుకోవడమే. అది ఆలోచన చేయండి. క్రీస్తు వారి అక్కడ సమీపమైంది. ఇప్పటికీ ఈ సమాజంలో సూచనలు ఇప్పటికీ కనబడుతూ ఉన్నాయి. మనల్ని జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాయి, విశ్వాసాన్ని కాపాడుకోమని ప్రేరేపిస్తున్నాయి. ఇది కాదనక ఈ జీవిత వలయంలో, సంసార గొడవల్లో, ఆర్థిక ఇబ్బందులు చిక్కుపోయి ఐకిక విచారం వలను
ధనమోసం వలను, తిండి వలను ఒకవేళ మీరు మొత్తులై ఉంటే ఆ దినము ఉరి వచ్చినట్టు అకస్మాత్తుగా మీ మీదకు వచ్చును. అప్పుడు మీరు తప్పించుకొనలేరు కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కనుక ప్రియమైన దేవులారా, అనేక మందికి ఈ మాటలు చెప్పండి. తప్పు త్రోవన పోతున్న వారిని సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నించండి. జరగబోతుంది. ఆయన రాకడను మనం ఎదుర్కోవాలి అంటే మనం విశ్వాసులుగా కడవరకు దానిని కాపాడుకుంటూ రక్షణలో ఎదుగుదాం. తప్పుడు బోధల్ని ఆలోచన చేద్దాం. ఏది నిజమైన బోధో, ఏదో అబద్ధమైన బోధో, ఏది క్రీస్తు రాకడకి మనల్ని సమీపస్తులుగా చేస్తుంది, ఏది మనల్ని క్రీస్తు యొక్క రాకడకి నడిపిస్తుంది అనేటువంటి వచనాలను మనం గమనించాము. సాతాను వేస్తున్నటువంటి ఉచ్చులో చిక్కుకోకండి. క్రీస్తు యొక్క రాకడ తథ్యం. సమాధులు తెరవబడడం నిజం, ఆయనతో మనం వెళ్ళిపోవడము నిజం. జీవ పునరుద్ధానక, తీర్పు పునరుద్ధానక బ్రతకుండగానే నిర్ణయించుకోండి. మహాపరిశుద్ధుడా, ఘనమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం మా ప్రభువా. తండ్రి, ఈ కడవరి దినాల్లో బ్రతుకుతున్నాం. నీ కుమారుడు చెప్పినట్లే జరుగుతున్నాయి నాయన. అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుస్తారని. నిజమే తండ్రి, మా విశ్వాసాలను కొల్లగొడుతూ ఉన్నదే అంతంత మాత్రమైన విశ్వాసాన్ని కూడా పాడు చేస్తున్నారు. కుటుంబాలని నాశనం చేసేస్తున్నారు తండ్రి. బైబిల్ చదవక నశించిపోతున్నటువంటి అనేక మంది తప్పు త్రోవలో, అడ్డదారులో నీ యొక్క వాక్యం ద్వారా మోక్షాన్ని పొందాలనుకుంటున్నారు. అందుకే మోసం జరుగుతుంది. మోసం చేసేవారు ఎక్కువైపోయారు. ఎక్కడో బైబిల్ ట్రైనింగ్ అయ్యి వచ్చామని చెప్పుకుంటూ ఎన్నో బోధలు చేస్తూ మాయలో బిడ్డలందరినీ ముంచేస్తున్నారు. ఈ తరంలో నీ బిడ్డలైన వారిని కూడా నిలబెట్టి బోధిస్తున్నావు. నిజాన్ని గమనించమని, కళ్ళు తెరుచుకోమని, మేలుకోనమని చైతన్యవంతులు చేయడానికి ఈ సమాజాన్ని తట్టుకుని, బోధకులను తట్టుకుని ధైర్యంగా నిలబడి బోధించేటువంటి బిడ్డల్ని మీరు నిలబెట్టుకుంటున్నందుకు మీకు వందనాలు నాయన. ఈ మాటలు కొద్దిమంది గమనిస్తున్నారు, కొద్దిమంది ఆలోచిస్తున్నారు. నిజమే, పిలువబడిన వారు అనేకులైనప్పటికీ ఏర్పరచబడిన వారు కొద్దిమందినైనా. కనుక ఈ రాకడలో మేమందరము కూడా ఆ క్రీస్తు వారిని ఎదుర్కోవడానికి మమ్మల్ని అందరిని సిద్ధపరచు తండ్రి. అవిశ్వాసులుగా, విధేయులుగా మారిపోకుండా నాయన, ఏర్పరచబడిన వారు సైతమే మోసపోతారన్నారు. అలా మోసపోకుండా మమ్మల్ని కాపాడండి. ఎవరిని మెంగుతున్నాని తిరుగుతున్నటువంటి అపవాదిని జయించగలిగే శక్తిని మా అందరికీ దయచేయండి. వినివారు మాత్రమైండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి మమ్మల్ని ప్రేరేపించండి నాయన. అందరూ నిన్ను పిలిచేవారే, కానీ నీ మాటలు చెప్పిన బ్రతికేవారు లేరు, దాన్ని ప్రకటించేవారు లేరు. అందరూ తమ సొంత కార్యములే చూసుకొనిచున్నారు, కానీ నాయన నీవు మాకు అప్పగించిన పనిని చెయ్యాలని బాధ్యత ఎవరికి రావటం లేదు. నాగలైతే భుజాన వేసుకున్నారు, పొలాన్ని చూసి భయపడుతున్నారు. నాయన, ఈ లోకానికి నీ కుమారుడు వచ్చాడు, భయపడలేదు, ఎదురీదాడు, బాధపడ్డాడు. మరణానికి బానిసలుగా, పాపానికి దాసులుగా మారిపోయిన మమ్మల్ని వాటి నుండి విడిపించి స్వతంత్రులుగా మార్చాడు. మరలా స్వతంత్రత మేము దాస్యంలోకి వెళ్ళిపోవడానికి మేము సిద్ధమైపోతున్నాం. కనుక తండ్రి మమ్మల్ని కాపాడండి. ఇదిగో ప్రతి నెల ఇక్కడ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. దీనికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చండి నాయన, వారికి సహాయం చేయండి. మా తండ్రి, నీ కృప చూపించండి. నీ మాటలు వినటకు ఎంతో చక్కనటువంటి వేదికగా ఇది ఉంది. అనేక మంది వినుటకు, మారుమనసు పొందుటకు, సత్యాన్ని అంగీకరించుటకు ఈ చక్కనటువంటి అవకాశాన్ని దూరపరచుకు తండ్రి. నీ కాపుదల దయచేయండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి బిడ్డ నీ పేరు పేరున దీవించి ఆశ్రయించండి నాయన. ఈ లోకమును కానీ, లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకుండా వెనకును మరిచి ముందుగా వేగురుపడి పరలోకం కోసం, క్రీస్తు యొక్క రాకడ కోసం ఎదురు చూసే నిరీక్షణ పిల్లలందరికీ ఇవ్వండి. అనారోగ్య బిడ్డలకి మంచి ఆరోగ్యంలో దయచే ప్రభువా. వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని, ప్రతి ఇబ్బందిని తీర్చండి. భార్యాభర్తల మధ్య అన్యోన్య సహవాసం అనుగ్రహించండి. చిన్నారులందరినీ దీవించి నీళ్ళు ఎదుగు ఫలింపు చేయండి. యవనస్తులు తొలగిపోకుండా వారిని కాపాడండి. సత్యంలో వారిని నడిపించండి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీద నిలిచింది కనుక దుష్టుని మీరు జయించున్నారని అట్టి బలవంతులను నాశనం అయిపోకుండా కాపాడండి. కుటుంబంలో తల్లిదండ్రులుగా ఉంటున్న బిడ్డలకి మాదిరికారంగా ఉంటూ ప్రభు యొక్క శిక్షలను, బోధలను వారిని పెంచగలిగే కృప చూపించండి. మరి నాయన, అప్పటి నుంచి స్కూల్కి వెళుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. కాలేజీలకు వెళుతున్న ప్రతి బిడ్డని దీవించి కావలసిన నీ సహాయం ఇచ్చి నడిపించండి. అందరినీ ఆశీర్వదించి క్షేమంగా గృహాలకి చేర్చి
క్రీస్తు యొక్క రాకడ వరకు నిరీక్షణతో విశ్వాసం ఎదుర్చే కృపను మా అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు వారి పరిశుద్ధ నామం ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యం సహవాసం మనందరిపై సదాకాలము తోడుగుండి నడిపించును గాక. ఆమేన్.